స్టార్టెడ్. కవిత షేర్ చేయి. హాయ్ సుధా మ్యామ్ గారు. హాయ్, హలో. సో రైట్, మే ఆడిబుల్ క్లియర్లీ? ఓ మోర్ 23 మెంబర్స్. సో ప్లీజ్ మెన్షన్ మే ఆడిబుల్ క్లియర్. ఒకసారి చెప్పండి, సెషన్ స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఛానల్ పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీలో గ్రేడ్ 3కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ బెస్ట్ వే టు గెయిన్ హై మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్, రైట్? మరి ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ పొంది మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను పర్సనల్గా ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఏంటంటే, సో ప్రతిరోజు లైవ్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాం కాబట్టి సో అందరూ అటెండ్ అవ్వండి లైవ్ టెస్ట్లో. చాలా విషయాలు, లైవ్ టెస్ట్ అంటే కేవలం క్వశ్చన్స్ చదివేసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవడం కాదు, ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, సో ఒక్క నిమిషం ఛార్జర్ పెట్టి వస్తా, ఒక్క సెకండ్. రైట్, అవసరం లేదు, ముందుగా క్లియర్ కనిపిస్తుంది. ముందు ఇచ్చింది జస్ట్ అలా జరపండి. అది స్టూల్ మరి ఎక్కువ లాగదు, ఛార్జర్ అంతా పోద్ది. డన్. రైట్, ఓకే, డన్ డన్. కనిపిస్తుంది క్లియర్ సార్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో రైట్, ఛార్జర్ డన్. సో ఈరోజు సెషన్లో మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఉన్నటువంటి మన పేపర్ 2 ఎండోమెంట్ దీంట్లో కొంచెం డిఫికల్ట్ అంటే అందరికీ తెలిసిందే, కానీ డెప్త్గా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏమైనా ఉంది అంటే అది మహాభారతమే. ఎందుకంటే ఏటేటి ఉంటాయి అంటే 18 పర్వాలు ఉంటాయి. ఏటి ఉంటాయమ్మా? 18 పర్వాలు ఉంటాయి. నెక్స్ట్ ముఖ్యంగా 58 పాత్రలు ఉంటాయి మిత్రమా. ఈ పాత్రలే చాలా. తర్వాత 58 పాత్రలు మేజర్గా, 36 ప్రాంతాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ 17 రాజవంశాలు ఉంటాయి, ఇవి మేజర్గా. దీంతో పాటు ఇంకొక 30 చిన్న క్యారెక్టర్తో వస్తున్నాయి. మరి చిన్న ఒక 15 వరకు ప్రాంతాలు వస్తున్నాయి. ఒక 4-5 ఇంకా దీనికి ఎయిడింగ్గా రాజవంశాలు కూడా వస్తున్నాయి. ఇంత డెప్త్ విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ మహాభారతం ఒక్క సబ్జెక్ట్ మీకు వస్తే మనకి ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ కాబట్టి 150 మార్క్స్లో ఖచ్చితంగా 25 మార్క్స్ వచ్చినటువంటి ఏకైక టాపిక్ అది మహాభారతమే. సో ఏకైక టాపిక్ మహాభారతం కాబట్టి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ అయితే మనం చెప్పిన పరంగా అతి త్వరలో ఒక టైం టేబుల్ ఇష్యూ చేసి ఆ టైం టేబుల్ ప్రకారంగా రెగ్యులర్గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఇవన్నీ కొంచెం ముందు కొంచెం సబ్జెక్ట్ గురించి అవగాహన వచ్చిన తర్వాత టాపిక్ వైజ్ మనం వెళ్దాం. ఓకే, సో రైట్, మరి సెషన్కి వెళ్దాం వితౌట్ డిలే. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేస్తుండండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఉంటే ఎండోమెంట్కి గురించి కొంతమంది తెలియపరుస్తున్నాడు. సో లెట్స్ బిగిన్.
జనమేజయునికి మహాభారత కథను వినిపించింది ఎవరు? చూడండి, వినిపించినది ఎవరు? ఈ మహాభారతమైనటువంటి కథ ఎవరికి? జనమేజయునికి ఎవరు వినిపించారు అనేసి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్లో చూడండి, హూ నెరేటెడ్ ది మహాభారత టు కింగ్ జనమేజయ. సో ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవ్వని ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. సో వేద వ్యాసుడు, ఉగ్రశ్రవసుడు, నెక్స్ట్ వైశంపనయులు, నెక్స్ట్ లోమ మహర్షణుడు. ఇలా 4 ఇచ్చారు ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. వేదవ్యాసుడు ఎవరండి? మహాభారత గ్రంథాన్ని కదా రాసినటువంటి ఎవరంటే వేదవ్యాసుడు. సో పిక్చర్ బ్యాక్గ్రౌండ్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది వేదవ్యాసుడు. సో వేదవ్యాసుడు అనేవాడు ఇక్కడ ఈ కథకి తర్వాత మహాభారతానికి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది ఉంటుందంటే వేదవ్యాసుడిది. ఆయనే స్వయంగా రాసినటువంటి కథ ఈ మహాభారతం. అయితే ఎక్కడేమన్నా రాసినట్టు అనేసి అనలే కదా, కథను వినిపించింది ఎవరు అంటే ఈ వేదవ్యాసులు శిష్యుల్ని వినిపిస్తారు. అయితే ఇక్కడ ఉగ్రశ్రవసుడు ఈయన ఎవరు? నైమిసారణ్యంలో ఋషులకి భారతాన్ని వినిపించారు. ఈయన భారతాన్ని వినిపించారు ఎవరికి? నైమిసారణ్యంలో. ఈ నైమిసారణ్యం ఏంటంటే ఒక పెద్ద ధార్మికమైనటువంటి ప్రాంతం, అడవి. అటువంటి ఇదిలో ఋషులకి చెప్పినటువంటి వ్యక్తి ఈయన. మరి వైశంపనీయుడు ఈయన ఎవరు? సో ఇక్కడ వ్యాసుని శిష్యుడు. ఎవరండి? వైశంపనుడు, వ్యాసుడి యొక్క శిష్యుడు. జనమేజయుని యొక్క సభలో మహాభారతం గురించి చెప్పినటువంటి వ్యక్తి ఈయన వైశంపనయుడు. రైట్. కాబట్టి అయితే ఇక్కడ జనమేజయుడు ఎవరు సార్? పరీక్షితుడు యొక్క కుమారుడు. పరీక్షితుడు ఎవరు సార్? పరీక్షితుడు ఎవరు అంటే అభిమన్యుడికి మరి ఉత్తరకి పుట్టినటువంటి కొడుకు. ఓకేనా? కౌరవుల్లో పాండవుల్లో కురు వంశంలో సంబంధించినటువంటి చిట్ట చివరి వంశధారుడు ఎవరు అంటే పరీక్షితుడు. తర్వాత తన కుమారుడే ఈ జనమేజయుడు. ఓకేనండి, ఈ జనమేజయుడు. కాబట్టి ఇలా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ లోమ మహర్షణుడు. ఈయన ఎవరు? ఈయన కూడా ఒక ఈయన కూడా వ్యాసుడు ఒక శిష్యుడే, కానీ పౌరాణికాల గురించి చెప్పినటువంటి వ్యక్తి ఏంటంటే లోమహర్షణుడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చాలామంది పర్ఫెక్ట్గా చేశారు, నేను చెప్పకముందే చాలా పర్ఫెక్ట్గా చేశారు, కానీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది కాబట్టి సో రైట్ దిస్ ఇస్ ద అంటే దేనికి సంబంధించింది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 4 ఆప్షన్లు క్లియర్ గురించి మనం తెలుసుకుంటే రేపొద్దున ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఈజీగా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయవచ్చు. రైట్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడే మనం మాట్లాడాం. నైమిసారణ్యంలో సనకది మునులకు మహాభారత కథను చెప్పినది ఎవరు? ఈ మహాభారత కథను చెప్పింది ఎవరు? ఇప్పుడే మనం మాట్లాడాం దాని గురించి. ఓకే, ఎవరు చెప్పారు అంటే ఇక్కడ వేదవ్యాసుడా, ఉగ్రశ్రవసుడా అంటే సౌతీకుడు అనేసి అంటారు ఇక్కడ. నెక్స్ట్ వైశంపనీయుడా, జనమేజయుడా. సో జనమేజయుడు అనేది ఎవరు? ఇప్పుడే మనం మాట్లాడాం. జనమేజయుడు అంటే రాజు జనమేజయుడు. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. మరి ఎవరు సరే జనమేజయుడు? ఇప్పుడే మనం మాట్లాడాం, పరీక్షితుడు కుమారుడు. ఓకే, సో ఈ మహాభారత కథలో చిట్ట చివరి చిన్న రాజు అని చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. వైశంపనయుడు ఇతను జనమేజయుడు ఒక మహాభారతాన్ని చెప్పినటువంటి వ్యాసుడు శిష్యుడు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నైమిసారణ్యంలో మనిషి ఎక్కడ మెన్షన్ చేశారు క్వశ్చన్లో, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ వేదవ్యాసుడు అని మహాభారతం రచించిన వ్యక్తి, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద బి. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనమేజయుడు నిర్వహించినటువంటి సర్ప యాగాన్ని ఎవరు ఆపారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ యాగం చేయడం కూడా ముఖ్య కారణమైంది అంటే దానికి మెయిన్ రీజన్ మనం మాట్లాడతాం అంటే అహంకారం. వినాశకాలే విపరీత బుద్ధి అని మనం ముత్తాత కాలం నుంచి మనం చెప్పుకొని వస్తున్నటువంటి ఒక పదం. సో ఏంటి సార్ ఈ వినాశకాలే విపరీత బుద్ధి? ఎందుకు అలా జరిగింది చూద్దాం. ఇక్కడ తక్షకుడు, వాసుకి,
ఆస్తికుడు అండ్ సమికుడు ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరీలు దీని గురించి మనం క్లియర్గా తెలిసిన తర్వాత ఆన్సర్కి వెళ్దాం. తక్షకుడు అంటే పరీక్షితుడు మహారాజు మరణానికి కారణమైనటువంటి నాగరాజు. ఎవరండి తక్షకుడు అంటే? పరీక్షితుడు మహారాజు. ఎవరు ఇప్పుడే మనం చెప్పాం కదా, మరి అభిమన్యుడు మరియు ఉత్తర గర్భంలో పుట్టినటువంటి బిడ్డే తన పేరే పరీక్షిత్ అంటాం. ఆయన మహారాజుకి వెళ్ళిన తర్వాత పంచపాండవులు అవునంది సో ఇది రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత దాన్ని పరిపాలించింది ఎవరు? పరీక్షితుడు. కానీ ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈయన నాగరాజు కారణమైన. ఎందుకు ఈ తక్షుడు ఎందుకు అంత పెద్ద శపథం తీసుకున్నాడు చూద్దాం, మాటలు తెలుసుకుందాం. నెక్స్ట్ వాసుకి అంటే ఎవరు? ఈ నాగలోకంలో నాగరాజుల్లో ఈయన కూడా ఒకరు, కానీ ఆయన కారణం కాదు. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఈ యాగాన్ని ఆపినటువంటి వ్యక్తి ఎవరు అంటే తన తండ్రి మరణానికి ఇది కారణమైంది కాబట్టి మరి సృష్టిలో ఒక పాము కూడా మరి ఉండకూడదు అనేసి పెద్ద యాగం మొదలుపెట్టారు. ఆ యాగం అలా చేస్తున్న కొలది ఆహుతులు అయిపోతున్నారు. ఈ వంశం అనేది నాశనం జరుగుతూనే ఉంది. సో ఆ జరుగుతున్న తరుణంలో ఒక వ్యక్తి వచ్చి ఆపుతాడండి. ఆ వ్యక్తి పేరేంటి? ఆస్తికుడు అన్నాం. ఇక్కడ ఆస్తికుడు అంటే ఎవరు? సో ఇతను మనం జనమేజయుడు సర్పయాగాన్ని నిర్వహించేటప్పుడు ఇతనే వచ్చి ఆపుతాడు. ఇతను ఒక పెద్ద మహర్షి. ఓకే, మరి నెక్స్ట్ వన్ సమికుడు ఎవరు? సమికుడు కూడా ఒక ఋషి. మరి ఇతను మెడలో పరీక్షితుడు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఈ సమికుడు అనేవాడు ఏం చేస్తారంటే అతని మెడలోని ఒక చనిపోయిన పామును తెచ్చి వేయడం జరుగుతుంది. వేయడం వల్ల ఆ ఋషి మెడలోపు ఏం జరుగుతుంది? చనిపోయిన పామును తెచ్చి వేస్తారు. అప్పుడు శనికుడు కుమారుడు శృంగి మహర్షి ఏం చేస్తారంటే నా తండ్రికి అవమానం జరిగిందా, ఈ అవమాన ప్రతీకారం తీర్చుకుంటానని అప్పుడు ఒక శపథం పలుకు. ఈ సర్పం ఓకే ఈ నాగ వంశం అసలు ఉండకూడదు అనేసి పెద్ద యాగం చేస్తారు. ఆ యాగంలో ఆ వంశమే నాశనం అయిపోతున్న తరుణంలో ఒక్క వ్యక్తి వచ్చి ఆపుతాడండి. సో ఆయనే ఇది. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? ఆస్తికుడు. సో వచ్చి ఈ యాగాన్ని ఆపుతాడు. వద్దు, ఒక వంశం అనేది సర్వనాశనం అయిపోతుంది, అది కరెక్ట్ కాదు, ఆపేనాయన అనేసి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ భీష్ముని తండ్రి ఎవరు? సో ఆది పర్వంలో ఎవరి గురించి అయినా ఎక్కువ ఉంది అంటే భీష్ముడి. దాని పూర్వంలో కథ నుంచి వచ్చేటప్పుడు చివరికి ఖాండ్యం వనం వరకు ఉంటుంది, దహనం చేసి ఇంద్రప్రస్థానం వరకు మనం ఆది పర్వం అంటాం. అయితే ఇక్కడ భీష్ముడు తండ్రి ఎవరు అని అడిగారు. ఇక్కడ తండ్రి విచిత్ర వీరుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు, సంతనుడు. విచిత్ర వీరుడు ఎవరండి? అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ ఈజీగా తెలిసినటువంటి రెండు ఏంటంటే అందరూ ఆన్సర్ చేయగలిగిన ప్రతి ఒక్క పర్సన్ ఆన్సర్ చేయగలిగే ఎవరి గురించి అంటే ధృతరాష్ట్రుడి గురించి బాగా తెలుసు. ఓకే, ధృతరాష్ట్రుడి గురించి బాగా తెలుసు. అయితే ధృతరాష్ట్రుడి గురించి తెలుసు కదా. ధృతరాష్ట్రుడు ఎవరు? పుట్టినప్పటి నుంచి తనకి 2 కళ్ళు లేవు కదా. సో భీష్ముడి తండ్రి కాదు కదా. భీష్ముడికి ఒక విధంగా చెప్పాలంటే కొడుకు అవుతాడు కదా. అండ్ పాండురాజు, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అయితే రైట్, ఇప్పుడు గురించి మనతో క్లియర్గా తెలుసు. విచిత్ర వీరుడు ఎవరంటే భీష్ముని తమ్ముడు. గంగాదేవికి మరియు సంతనుడికి పుట్టినటువంటి వ్యక్తి భీష్ముడు. ఓకే, అయితే అదే సమయంలో అంతకుముందే మరి ఇక్కడ విచిత్ర వీరుడు ఉంటాడు. సో అందుకోసం విచిత్ర వీరుడు ఎవరికి తమ్ముడు అవుతాడు అంటే భీష్ముడికి తమ్ముడు అవుతాడు. కాబట్టి సంతన మహారాజు ఒక కుమారుడు ఎవరంటే విచిత్ర వీరుడు అనేసి అంటాం. మరి పాండురాజు అనేది ఇతను పాండవుల తండ్రి. ధృతరాష్ట్రుడు అంటే కౌరవులకి తండ్రి. 100 మంది కొడుకులు ప్లస్ ఒక ఆడపిల్ల దుశ్చల. సో తండ్రి ఎవరు అని ధృతరాష్ట్రుడు. ఎక్కడ సంతనుడు. శాంతనుడు అనేది గంగాదేవికి పెళ్లి చేసుకున్న తర్వాత గంగాదేవి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక శపథం ఉంటుంది.
నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నాది ఒకటే కోరిక, నేను ఏమి చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఏమి చేస్తున్నా చేయబోతున్న పనులకు ఎందుకు అది అనేసి అడగకూడదు, మరి చేసే పనిని ఆపకూడదు. ఒకవేళ ఎప్పుడైనా అడ్డు చెప్పావా తక్షణమే నీ నుండి నేను దూరం అయిపోతాననేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సంతన మహారాజు సరే అంటారు. అయితే తనకి 7 కొడుకులు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి గంగలో కలిపేయడం, అది కూడా ఒక శాపం వరంగా మార్చుకోవడానికి, రైట్. చివరికి 8వ వాడు పుట్టినవాడే ఎవరంటే ఈయన. అయితే ఇక్కడ భీష్ముడు అని పేరు రావడానికి కారణం ఏంటంటే తను చేసిన ప్రతిజ్ఞ, తన తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కాబట్టి భీష్ముడు అని పేరు వచ్చింది. ఓకే, భీష్ముడు అంటే చేసిన ప్రతిజ్ఞ చాలా భీష్మ అంటే భయంకరంగా తీసుకున్నటువంటి భీష్మ ప్రతిజ్ఞ కాబట్టి ఆ క్షణం నుండి తన గంగాదేవి ఒడిలో అంటే ఆ నది దగ్గర చేసిన ప్రతిజ్ఞ కాబట్టి ఇక్కడ భీష్ముడు అని పేరు వచ్చింది. ఎవరు కూడా తండ్రి పేరేంటి? సంతనుడు అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్, వ్యాసుని ద్వారా అంబికకు జన్మించినటువంటి కుమారుడు ఎవరు? వ్యాసుని ద్వారా అంబికకు జన్మించినటువంటి కుమారుడు ఎవరు? పాండురాజువా, విదురుడువా, ధృతరాష్ట్రుడా, భీష్ముడా? భీష్ముడు ఇప్పుడే మనం మాట్లాడే భీష్ముడు అయితే కాడు. ఎందుకంటే సంతన మహారాజు మరియు గంగాదేవికి పుట్టినటువంటి బిడ్డే భీష్ముడు. మరి ధృతరాష్ట్రుడు, ఓకే, ఇతను ఇక్కడ ధృతరాష్ట్రుడు పుట్టినప్పటి నుంచే గుడ్డివాడు. ఈ గుడ్డివాడు అవడానికి కారణం ఏంటంటే తన తల్లి చాలా అందగతి. ఈ కాశీ మహారాజుకి పుట్టినటువంటి బిడ్డ ఎవరు? అంబిక. ఎవరండి? అంబిక. ఈ అంబిక కాశీ మహారాజుకి పుట్టినటువంటి బిడ్డ. అంబిక అండ్ అంబాలిక వీళ్ళు ముగ్గురు కాశీరాజుకు పుట్టినటువంటి ముగ్గురు కూతురు, గొప్ప అందగతులు. కానీ ఎక్కువ అహంకారం ఎవరికి ఉంటుందని అంబకి. తర్వాత అహంకారం ఎవరికి ఉంటుంది? అందం. అంటే అంబ ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది కాబట్టి ఆ ప్రేమలోపు తనే గెలవాలని ఒక దృఢమైన సంకల్పం తీసుకుంటుంది. అది పక్కన తర్వాత మాట్లాడు. కానీ ఇక్కడ అంబాలిక మరియు ఇక్కడ అంబిక గురించి మాట్లాడితే తనకి అందం పైనటువంటి వ్యామోహం ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే కురువంశానికి అసలు యువరాజులే లేరు, వంశం నాశనం భయముతో, సో ఇక్కడ సత్యవతి ఏం చేస్తుందంటే తన కోడలైనటువంటి అంబికకి వ్యాసునితో ఒక బిడ్డని జన్మించడానికి చెప్తుంది. అప్పుడు తిను వెళ్ళేటప్పటికి ఆ వ్యాసుడి యొక్క రూపాన్ని చూసి తన కళ్ళు మూసుకుంటుంది అనమాట. సో ఆ భయంకరత ఉండడం వల్ల ఆ పుట్టినటువంటి బిడ్డ కూడా గుడ్డివాడుగా పుట్టడం జరుగుతుంది. నెక్స్ట్, విదురుడు ఎలా పుడతాడు అంటే ఇక్కడ రెండోసారి ఇంకొకటి పాండురాజు కూడా పుడతాడు. పాండురాజు ఎవరికి పుడతారో గుర్తుంచుకోవాలి, అంబాలిక. పాండురాజు ఎవరికంటే అంబాలిక. ఈ అంబాలిక పుట్టేటప్పుడు ఏమవుతుందంటే కానీ ఆవిడ చాలా భయంతో వణికిపోయి వెళ్ళిపోతుంది. అందుకోసమే పాలిపోయినటువంటి శరీరంతో పాండురాజు పుడతాడు. అంటే దృఢమైనటువంటి శరీరం ఆకృతి కాదు, పాలిపోయినటువంటి శరీరం అంటే భయంతో వెళ్తుంది కాబట్టి పాలిపోయినటువంటి శరీరంతో పుడతాడు కాబట్టి పాండురాజు. ఇద్దరిని ఎప్పుడైతే ఒకడు గుడ్డివాడు ఒకడు పాలిపోయినటువంటి శరీరంతో పుడతారు కాబట్టి అప్పుడు మళ్ళీ సత్యవతి ఏం చేస్తుందంటే ఇది కాదు, సో నాకు సరైనటువంటి సమర్థవంతుడు ఒక కొడుకు కావాలనేసి అప్పుడు మళ్ళీ వీళ్ళకి పంపిస్తే తిని ఏం చేస్తుందంటే అంబిక రెండోసారి తను వెళ్లకుండా ఎవరి దగ్గర వ్యాసుడి దగ్గర వెళ్లకుండా ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న దాసికి పంపిస్తుంది. సో దాసికి పంపించడం వల్ల దాసి ఏమనుకుందంటే తనకి ఇది గొప్ప అవకాశంగా భావించి సంపూర్ణంగా తయారై తనకు ఒక గొప్ప సౌభాగ్యం వెళ్ళి వ్యాసుని యొక్క సేవ చేయడం వల్ల మహాధర్మాత్ముడు జ్ఞానవంతుడు విదురుడు పుట్టడం జరుగుతుంది. సో ఆ దాసికి పుట్టినటువంటి బిడ్డే విదురుడు. సో క్లియర్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. హోప్ యూ అండర్స్టాండ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇప్పుడు అర్థమైపోయింది. రైట్ ఆన్సర్ ఏంటంటాం మనం? సో రైట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంబిక పుట్టినటువంటి బిడ్డ ధృతరాష్ట్రుడు. హోప్ యూ అండర్స్టాండ్.
అంటే ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే స్టోరీ ఆది పర్వం మొత్తం కవర్ అవుతుంది. రెండోది మనం దానిపైన కమెండింగ్ కూడా వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. వివాహానికి ముందు కుంతీదేవికి సూర్య భగవానుని వల్ల జన్మించినటువంటి కుమారుడు ఎవరు? హూ వాజ్ ద సన్ బోర్న్ టు కుంతి త్రూ ద బోన్ ఆఫ్ ది సన్ గాడ్ బిఫోర్ హర్ మ్యారేజ్. ఓకే, సో రామ్ అంజీ గారు క్లాస్ అయిన తర్వాత మాట్లాడతాను, ఖచ్చితంగా మీ డీటెయిల్ చెప్తాను సార్. ఓకేనా? సో రైట్, ఇక్కడ అర్జునుడు, యుధిష్ఠుడు, కర్ణుడు, భీముడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందరూ ఇది ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే నేటి ట్రెండ్లో ఇప్పుడు ప్రెసెంట్లో ఉన్న ట్రెండింగ్ లోపు ఇది ఒక కంటెంట్ అని చెప్పవచ్చు. ప్రతి దగ్గర సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పాయింట్. క్వశ్చన్ ఏంటి అడిగాడు? వివాహానికి ముందు ఎవరు? కుంతీదేవి. కుంతి అమ్మవారికి సూర్యుడు భగవాను వల్ల పుట్టిన బిడ్డ పేరేంటి అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనకి అందరికీ తెలుసు, కానీ కారణం ఏంటి తెలియదు. పాండురాజు అంటే ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ వాట్? అర్జునుడు ఎవరి వల్ల? ఇంద్రుడి అంశంతో పుడతాడు. ఎప్పుడైతే పాండురాజుకి పెళ్ళి అవుతుంది, ధృతరాష్ట్రుడికి పెళ్ళి అవుతుంది. ధృతరాష్ట్రుడికి పెళ్ళి అయిన తర్వాత గాంధారి వచ్చిన తర్వాత గాంధారి కూడా ఒక వరం ఉంటుంది శివుడి నుంచి, 100 మంది కొడుకులు నీకు పుడతారు నీ కడుపులో అంటే చాలా సంతోషించి గొప్ప అందగతి. ధృతరాష్ట్రుడి పెళ్ళి అయిన తర్వాత మరి తిను గర్భం దాల్చిన తర్వాత చాలా లేటుగా పిల్లలు పుట్టడం వల్ల ఈ నియర్లీ 2 years పీరియడ్ అయిపోతుంది. అప్పుడు తను ఏం చేస్తుందంటే తన గర్భాన్ని గట్టిగా వల్ల వ్యాస మహర్షి వచ్చి మళ్ళీ దానికి ఆ పిండానికి కుండలు దాచి 100 మంది పిల్లలు పుట్టడానికి కారణమవుతుంది. దాంతోపాటు అప్పుడు కోరేటప్పుడు కోరిక ఈ 100 మందితో నాకు ఒక ఆడపిల్ల కూడా కావాలని అప్పట్లో గాంధారి కోరింది. సో రైట్, అటువంటి తరుణంలో తనకి పిల్లలు పుట్టడం లేట్ అవుతుందనే తరుణంలో ఈ విషయం విన్న తర్వాత పాండురాజు ఒక ముని యొక్క శాపం వల్ల అడవిలో జీవిస్తుంటారు. సో అడవిలో జీవించేటప్పుడు అప్పుడు కుంతీదేవి తన భర్తకి చెప్తుందండి, ఏమండి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, మాద్రికి పెళ్లి చేసిన తర్వాత ఇలా అరణ్యవాసం చేస్తారు ఒక ముని శాపం నుంచి విముక్తి పొందడానికి. సో అప్పుడు కుంతీదేవితో తను చెప్తుంది, ఏమంటే నేను ఒక మహర్షికి ఎలా సేవ చేయడం వల్ల ఆ మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు, ఆ వరం వల్ల నేను ఏ దేవుడిని అయితే తలుచుకుంటే దేవుడు అంశంతో పిల్లలు పుడతారు. అంటే పాండురాజు చాలా ధర్మాత్ముడు, ధృతరాష్ట్రుడు ఇంకా అధర్ముడు, ఎందుకంటే కొడుకు వల్ల వ్యామోహం ఎక్కువ. కానీ పాండురాజు ధర్మాత్ముడు కాబట్టి ఆ ధర్మం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ అంశానికి ఇంద్రుణ్ణి నువ్వు కోరుకో, ఇంద్రుణ్ణి ఆహ్వానించు, ఇంద్రు అంశంతో గొప్ప ధనుర్ధారి పుట్టాలి, ఈ సృష్టి ఉన్నంత వరకు తన పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడాలి, ధర్మ సంస్థాపన జరగాలి అన్నట్టు కోరుకున్నారు. అర్జునుడు ఇంద్రుడి అంశంతో పుడతాడు. మరి యుధిష్ఠిరుడు చాలా ధర్మాత్ముడు. ఓకే, యమధర్మరాజు అంశంతో పుట్టడం వల్ల మొట్టమొదటిసారిగా యమధర్ముడిని కోరుకో, ధర్మ సంస్థాపన జరగాలి, ఈ ఉండిపోవాలి అంటే మరి యమధర్మరాజుని కోరుకొని కుంతిదేవి కోరుకుంటే మొట్టమొదటిసారిగా యమధర్మరాజుని కోరుకుంటే అప్పుడు యమధర్మరాజు అంశంతో యుధిష్ఠిరుడు జన్మిస్తాడు. ఓకే, నెక్స్ట్ కర్ణుడు, భీముడు, వాయుదేవుడు. అందరికంటే గొప్ప బలవంతుడి సృష్టిలో ఎవరైనా ఉన్నాడంటే వాయుదేవుడు. సో అందుకోసం వాయుదేవుడిని కోరుకుంటే అప్పుడు వాయుదేవుడిని కోరుకుంటే అప్పుడు భీష్ముడు అనేది వాయుదేవుడు అంశంతో జన్మిస్తాడు. సో ముగ్గురు. మరి కర్ణుడు ఎప్పుడైతే మహర్షి గారికి తనకి వరం ఇచ్చారో తను చిన్న పిల్ల, అప్పుడు ఇంకా పెద్ద వయసు అయితే రాలేదు, పెళ్ళి కాని వయసు కూడా, పెళ్ళి స్థాయి వయసు కూడా కాదు, చిన్న వయసు స్థానంలోనే తను మహర్షికి సేవ చేస్తే ఆ మహర్షి సంతోషించి జీవితంలో నీకు ఎప్పుడైనా నీకు ఒక అవసరం వచ్చేటప్పుడు నీకు ఏ దేవుడికైతే నువ్వు తలుసుకొని కోరుకుంటావో ఆ అంశంతో నీకు అనేసి బిడ్డ పుడతారు అనేసి చెప్పడం జరిగితే తను ట్రై చేద్దాం ఇది నిజమా కాదా అనేసి. ఎందుకంటే ఆ మహర్షి ఎంత గొప్ప మహర్షి, దుర్వాస మహర్షి అంటే ఆస మహర్షి కాదు, శాసించే శక్తి. సో ఆ ఇచ్చిన వరాన్ని తను టెస్ట్ చేయడానికి తెలియని తనం కదా చిన్న వయసులో. సో టెస్ట్ చేస్తే అక్కడ కనిపించే దేవుడు ఎవరు? సూర్యుడే. సో సూర్యుడిని కోరుకుంటా ఆ మంత్రాన్ని జపించుకు సూర్యుడు ప్రత్యక్షమవుతాడు.
తర్వాత వరం అసలు మహర్షి వరము పాటించక తప్పదు కాబట్టి నీకు ఒక బిడ్డని ఇస్తాను. అయితే బిడ్డని ఇచ్చిన తర్వాత తను ఏం చేస్తుందంటే ఈ లోకాల నుంచి విముక్తి పొందడానికి అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి కాలేదు, పెళ్లి కాకుండా ఒక స్త్రీకి పిల్లలు పుట్టడం అనేది ఇది చాలా సమాజంలో అన్యాయము. తర్వాత రాజు కుటుంబం కాబట్టి తనకి చెడ్డ పేరు వస్తుంది అనేసి ఆ పిల్లవాడికి ఏం చేస్తుందంటే ఒక నదిలో వదిలేస్తుంది. సో ఆ బిడ్డని రక్షించేవాడు సూర్యుడు భగవాన్. ఆ సూర్యుడి అంశంతో జన్మించింది ఎవరంటే కర్ణుడు. సో వివాహానికి ముందు పుడతాడు ఎవరంటే కర్ణుడు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలైజ్. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్ ఆన్సర్ ఇస్ కర్ణుడు. సో కుంతీదేవి సూర్యుడు భగవాన్ అంశంతో పుట్టినటువంటి బిడ్డడు కర్ణుడు. మహాధర్మాత్ముడు, కానీ అధర్మ వైపు జ్ఞానవంతుడు, గొప్ప ధనుర్ధారి, ఓకే, గొప్ప దానశీలి, అన్నీ తెలుసు. కానీ తను అధర్మం వైపు ఉండడం వల్ల ఎంత పెద్ద తెలివైన వాడు కూడా కొన్ని క్షణాల్లో ఆ తెలివితేటలన్నీ కూడా ఆ జ్ఞానం అంతా మూర్ఖుడు పక్కన ఉండేటప్పుడు కొన్ని సందర్భం మనం పోతున్నాం. సో కాబట్టి ఆయన అధర్మం వైపు ఉండడం వల్ల చిన్న పొరపాటు చేసి తన ప్రాణాన్ని కోల్పోయాడు తప్ప, లేకపోతే కర్ణుడిని చంపేంత యోధుడు లేడు. సో కర్ణుడు ఎవడు అంశంతో జన్మించాడు? సూర్యుడు భగవాన్ అంశంతో జన్మించాడు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? స్లో అవుతుందా? మరి కొంచెం స్పీడ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో టెల్ మీ, పాండవులు వాయుదేవుని అంశంతో జన్మించింది ఎవరు? పాండవులు అంటే 5గురు కదమ్మా, పంచ పాండవులు అంటాం. వారిలో వాయుదేవుని అంశంతో ఇప్పుడే మనం మాట్లాడాం. వాయుదేవుడి అంశంతో జన్మించింది ఎవరు అనేసి అన్నారు. భీముడే అన్నాడు. సో పాండవులు వాయుదేవుని అంశంతో జన్మించడు అంటే ఇప్పుడే మనం అంటారు వాయుదేవుడు అంటే అందరికంటే గొప్ప బలవంతుడు కాబట్టి పాండురాజు ఏం చేస్తుందంటే కుంతీదేవికి చెప్పడం జరుగుతుంది. సో ఎటువంటి బిడ్డ కావాలి అంటే అన్ని బలాలు ఎంత పెద్ద బలం ఉంటే వాడు భయపడతాడు కాబట్టి అటువంటి బలం కలిగినటువంటి శక్తిని కలిగినటువంటివి ఎవరు అంటే వాయుదేవుడు. ఆ వాయుదేవుడిని స్మరించు అనేసి చెప్పడం చేత అప్పుడు జన్మించినటువంటి బిడ్డ పేరే ఏమవుతుంది అని ఇక్కడ అడగడం జరుగుతుంది. అర్జునుడు, భీముడు, నకులుడు, యుధిష్ఠిరుడు. సో రైట్ ఆన్సర్ ఇది అందరికీ తెలుసు, ఈజీ. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సో రైట్ ఆన్సర్ భీముడు. అర్జునుడు అంటే ఇప్పుడే మనం మాట్లాడు ఇంద్రుడి అంశంతో జన్మించిన వాడు అర్జునుడు. మరి వాయుదేవుడు అంశంతో జన్మించింది భీముడు. నకులుడు, యుధిష్ఠిరుడు అంటే యమధర్మరాజు అంశంతో జన్మించిన వాడు యుధిష్ఠిరుడు. నకులుడు, సహదేవుడు ఇద్దరు ఏంటంటే మాద్రికి పుట్టినటువంటి పిల్లలు. సో కుంతీదేవికి ముగ్గురి పుడితే అప్పుడు తన పాండురాజు రెండో భార్య కాబట్టి తను దుఃఖిస్తుంది. కాబట్టి ఆ మంత్రం మాద్రికి ఉపదేశంతో చేయడంతో అశ్విని దేవతల చేత నకులుడు మరి సహదేవుడు అని పుట్టడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే భీముడు ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కౌరవులు పాండవులు యొక్క గురువు ఎవరు? సో ఇక్కడ కౌరవుల్లో ఉన్నటువంటి 100 మంది ఎవరైతే నేర్చారో, పాండవులు పంచపాండవులు ఎవరైతే విద్య నేర్చారో నేర్పినటువంటి గురువు ఎవరు అనేసి అడిగారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. కృపాచార్యుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు. ఎవరు వీళ్ళు నలుగురు మనం తెలుసుకుందాం. రైట్, ఎక్కడ మనం గమనించాల్సింది కౌరవులు మరియు పాండవులు. కృపాచార్యుడు ఎవరంటే ఈయన కూడా గురువే, కృపాచార్యుడు, కానీ ప్రాథమిక గురువు అంటే అస్త్ర విద్యల్లో నేర్పించినటువంటి గురువు, కానీ ప్రాథమిక గురువు అని ప్రాముఖ్యత కలిగిన ప్రధాన గురువు కాదు ఈయన. ఓకే, సో ప్రాథమిక గురువు అంటే కృపాచార్యుడు ఆ కౌరవుల దగ్గర ఉంటారు కాబట్టి కౌరవ వంశంలో జన్మించిన ప్రతి ఒక్క పిల్లలకి, పాండవులకి మరియు కౌరవులకి అందరికీ విద్యాభ్యాసం చేసి ప్లస్ అస్త్రశస్త్ర విద్యలు నేర్పిస్తారు, కానీ ప్రాథమిక విద్యని మాత్రమే నేర్పిస్తారు కృపాచార్యుడు. కాబట్టి దిస్ ఇస్ ద రామ్. భీష్ముడు పితామహుడు. ఈ పితామహుడు గొప్ప యోధుడు. ఓకే, కురువంశానికి నిజంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ద్రోణాచార్యుడు, విదురుడు నీతివంతుడు.
పాండవులకి కౌరవులకి మంత్రి మరియు పినతండ్రి, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రైట్ ఈస్ ద్రోణాచార్యుడు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ద్రోణాచార్యుడు. ఈయన ద్రోణాచార్యులు కౌరవులకి మరియు పాండవులకి అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్పించి శిక్షణ ఇచ్చినటువంటి ప్రధాన గురువు ఈయన ద్రోణాచార్యుడు. కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఇది బావమరుదులు వాస్తవం చెప్పాలంటే. ద్రోణాచార్యుడు అందుకోసం ఈయన ఎవరు, పరశురాముడు ఒక శిష్యుడు ద్రోణాచార్యుడు, కాబట్టి అంతటి గొప్ప శిష్యుడిని కూడా తయారు చేయగలిగాడు. ఎవరిని? అర్జునుడికి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గురువు దక్షిణగా తన కుడి చేతి బొటని వేలిని గురువుకు సమర్పించినటువంటి ధనుర్విద్య నిపుణుడు ఎవరు అని అడిగారు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈస్ కర్ణుడు, అర్జునుడు, ఏకలవ్యుడు, దుర్యోధనుడు. ఇది చిన్నప్పటి నుంచి మనం అనేక కథలు విన్నాం. సో రైట్ ఆన్సర్ ఈస్ ద ఏకలవ్యుడు. మరి దుర్యోధనుడు, కర్ణుడు అంటే యాక్చువల్లీ దుర్యోధనుడు గురువు అంటే ఇక్కడ ఎవరు మనం చెప్పాలంటే, కర్ణుడు ఎవరి దగ్గర వ్యాసం నేర్చుకుంటాడు అంటే పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటారు. అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకుంటారు. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరే. కానీ ఏకలవ్యుడు ఏం చేస్తారంటే తను బోయ జాతికి చెందిన వ్యక్తి కాబట్టి మరి తను ఎవరు తనకి నేర్పించకపోతే ఎవరు ఎక్కడ ద్రోణాచార్యుడి యొక్క మూర్తిని పెట్టి తన విద్యాభ్యాసం చేస్తాడు. కాకపోతే ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల గురు దక్షిణగా ఎక్కడ ద్రోణాచార్యుడు ఎక్కడ ఒకటి పొరపాటు, రెండోది స్వార్థం కూడా చెప్పవచ్చు. ఈ సృష్టిలో గొప్ప ధనుర్ధారిని తయారు చేస్తాననేసి అర్జునుడికి మాట ఇవ్వడం జరుగుతుంది. సో మాట ఇచ్చినప్పుడు తను నిలబెడితే తన జీవితంలో ఉన్నటువంటి ఒక కోరిక కూడా తీరుతుంది కదా. ఇక్కడ రెండు విధాలుగా జరగాలి అంటే ఏకలవ్యుడు అంత గొప్ప స్కిల్ఫుల్ పర్సన్ ఉండకూడదు అనేసి బొటని వేలు అడగడం జరుగుతుంది. ఇక్కడ అనేక రీజన్ చెప్పవచ్చండి. సో ఓన్లీ ఒక రీజనే కాదు, మెనీ రీజన్స్. సో అధర్మం కూడా తెలియని వ్యక్తి ఏకలవ్యుడు. ఒక కుక్కకి చేసిన పనిష్మెంట్ వల్ల ఎటువంటి వ్యక్తి దిగి ఉండకూడదు ఈ అస్త్రశస్త్ర విద్యలు, ధర్మం అధర్మం తెలియకపోతే ప్రమాదం అనేసి అందుకోసమే అది తెలియదు ఇవ్వకుండా ఏకలవ్యుడు బొట్టని వేలుని అడగడం జరుగుతుంది. సో ఏకలవ్యుడు గురు దక్షిణగా గురువుకి బొట్టని వేలు ఇవ్వడం అనేది జరుగుతుంది. బొట్టని వేలు పోతే మరి యుద్ధం చేయలేరు కాబట్టి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మేజర్గా ఒక 4-5 రీజన్స్ చెప్పవచ్చు. నెక్స్ట్, పాండవులను సజీవ దహనం చేయడానికి కౌరవుల నిర్మించినటువంటి లక్క ఇంటిని ఏమంటారు? పాండవులు ఏం చేశారంటే కౌరవులు ఏం చేశారంటే పాండవులకి రోజు రోజుకి పేరు, మర్యాద, గౌరవం పెరిగిపోతుంది. సో యుధిష్ఠిరకి ఎక్కడ యువరాజు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ప్రజలంతా సుఖశాంతులతో పేరు, ధర్మం ఎక్కడ ఉన్నాడు మొత్తం ధర్మం నివసించిపోయింది. కాబట్టి అందరూ వాళ్ళ యొక్క పేరు, మర్యాద, గౌరవాన్ని విని వీళ్ళు తట్టుకోలేక వీళ్ళ కుటుంబం మొత్తం దహనం చేసేద్దామని ప్లాన్ చేశారు. దానికి ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు, ఆ గృహాన్ని ఎంచుకున్నారు, ఆ గ్రామంలో ఒక గృహాన్ని ఎంచుకున్నారు. దాని గురించి ఎక్కడ అడిగారు. మాయాసభ, ఇంద్రప్రస్థం, లక్కా ఇల్లు ప్లస్ హస్తినపురం. హస్తినపురం అంటే వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్, హస్తినపురం అంటే వీళ్ళు ఉంటున్నటువంటి ప్లేస్. కాబట్టి దిస్ ఇస్ ద నాట్. హస్తినపురం అంటే కురువంశం యొక్క ప్రధాన రాజధాని హస్తినపురం కదా. లక్కాయిలు, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. వీళ్ళు తయారు చేసినటువంటి ఇదే అంటే లక్కతో తయారు చేసిన ఇల్లు కాబట్టి లక్క ఇల్లు అంటారు, లక్ష గృహం అంటారు. ఇది పాండవులను ఓకే పురోచనుడు నిర్మించినటువంటి ఇల్లు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పురోచనుడు నిర్మించినటువంటి ఇల్లు. ఈయన ఈ లక్కతో అంటే లక్క గృహాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరని కూడా అడగవచ్చు రేపొద్దున క్వశ్చన్. ఏ రూపంలో అడగడు? పురోచనుడు. తన యొక్క తెలివితేటలతో అంటే ఎలా అది లక్కతో తయారు చేసింది ఎలా అంటే ఆ ఒక్కసారి అది మంట స్టార్ట్ అయితే అది మెల్లిమెల్లిగా కారుతూ వస్తుంటుంది బంక అంతా. కాబట్టి అది ఒక్కసారి మంట అంటుకుంటే మరి దాని నుంచి బయటికి రావడం చాలా భయంకరం. అందుకోసం అంత అద్భుతంగా తయారు చేశాడు. అది ఎవరికి డౌట్ రాని కూడా చాలా అద్భుతంగా తయారు చేశాడు, నిపుణుడు అలా అని చెప్పొచ్చు. ఇంద్రప్రస్థానం అంటే ఎప్పుడైతే వీళ్ళు ఏ భాగం ఇవ్వలేదో చివరికి ఈ కురువంశం అంతా హస్తినపురం అంటే 2 భాగాలు జరిగితే మీకు కోరుకోండి అనేసి అనేటప్పుడు వీళ్ళు ఒక దేనికి పనికిరాని ఒక ల్యాండ్ని బంజీరు భూమిని కోరుకుంటారు. అక్కడ వీళ్ళు ఒక
నిర్మించుకుంటారు రాజధాని. సో దాన్ని ఇంద్రప్రస్థానం అంటారు పాండవులు. మరి మాయాసభ నిర్మించిన తర్వాత మాయాసభ అనేది ఇంద్రప్రస్థానంలో నిర్మించినటువంటి పెద్ద మాయాసభ. ఓకే, ఇది పాండవుల కోసం మాయుడు ఇచ్చినటువంటి పెద్ద సభ. ఎందుకంటే ఈ అగ్నిలో దహనం అయిపోతున్న టైంలో ఈ మాయ అసురుడు అనేవాడు తనకి రక్షించడం వల్ల తను భవిష్యత్తు కాలంలో మీకు ఏదైనా ఫేవరబుల్ చేస్తాను అని చెప్పి అక్కడ చెప్పడం చేత తనకి ఆ రోజు అర్జునుడు అనేది చంపడం వల్ల తను వీళ్ళు నిర్మించిన ఇంద్రప్రస్థానంలో మాయాసభని నిర్మించినటువంటి వ్యక్తి మాయాసురుడు అని చెప్పవచ్చు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటి? సి ఇస్ ద లక్క ఇల్లు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమవుతుంది కదమ్మా. లక్క ఇంటి ప్రమాదం గురించి పాండవులను రహస్యంగా హెచ్చరించింది ఎవరు? సో కౌరవులంతా కలిసి ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారు. పాండవుల్ని ఎలాగైనా చంపేయాలి అంటే పాండవులు ప్లస్ కుంతీదేవి అమ్మగారిని కూడా చంపేయాలని వీళ్ళు ఒక ప్లాన్ చేసి దీంట్లో ధృతరాష్ట్రుడు ఒక కార్యాచరణ ఉంది. అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో అదృష్టవశాత్తు ఏంటంటే ముందు నుంచి హెచ్చరించడం వల్ల ఆ రోజు పాయసంలో విషం కలిపేసి అందరికి ఇస్తే అందరూ తినేసి ఆ విషం తినేసి పడుకుని పోతారు. ఇంతలోపు ఇల్లు అంతా కాలిపోతుంది. కాలిపోతే అందరూ చనిపోతారని ఒక పెద్ద ప్లాన్ చేశారు. కానీ అదృష్టవశాత్తు ఇక్కడ ఒక వ్యక్తి బెస్ట్ సజెషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే ఎస్ రైట్ ఆన్సర్ తెలియపరిచారు మనకి విదురుడు. ఎవరు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పారు? మనోహర్ చంటి గారు ఎగ్జాక్ట్ ఆన్సర్ సార్. సూపర్ గుడ్ ఆన్సర్ చేస్తున్నారు. కానీ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. రైట్ డి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేశాను. విదురుడు చాలా గొప్ప ఏమంటారంటే ధర్మాత్ముడు. ఎందుకంటే వ్యాసుడి పుట్టినటువంటి బిడ్డ కదా. సో ధర్మాత్ముడు కాబట్టి ఈయన ఏం చేశాడంటే అరే ముందు వీళ్ళు పెద్ద ప్లాన్. ఎందుకంటే శకుని మామ ఉంటున్నాడు. ఈ శకుని మామ ప్లస్ దుర్యోధనుడు కలిపి పంచినటువంటి పన్నాగం అది. సో ఎప్పుడైతే ఈయన ఒక రహస్య భటులు ఉంటారు కదా, వారు చెప్పిన తర్వాత పంచపాండవులను చంపడానికి వీళ్ళు పెద్ద ప్లాన్ చేశారని తెలిసిన తర్వాత రహస్యంగా సంకేతాలు అనేది పంపించడం జరిగింది. ఓకేనా. సో ఎవరు పంపించారంటే విదురుడు ఎవరికి పంపించారంటే ఈ లక్క గృహంలో ఉన్నటువంటి పంచపాండవులకి పంపించడం జరుగుతుంది. తెలిసింది ఎప్పుడు తరువాత తెలుస్తుంది. సో భీష్ముడు అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పటికే అంత అయిపోతుంది. కానీ విదురుడు ముందే తెలుసుకొని దానికి ముందు నుంచే రహస్యంగా సంకేతాలు పంపిస్తారు. ఎవరికి? అక్కడికి. నెక్స్ట్ ద్రోణాచార్యుడు గురువు గారు. దీనికి అసలు సంబంధమే లేదు. ఓకే, ద్రోణాచార్యుడు ఎక్కడంటే ఈ కుట్రాల్లో జోక్యం అసలు చేసుకోలేదు, ఆయన కూడా తెలియదు. తర్వాత శకుని. సో వన్ ఆఫ్ ది మేజర్ పర్సన్. ఈ సలహా ఇవ్వడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే ఈ లక్క గ్రహం నిర్మించడానికి, దాంట్లో పంచపాండవులు దహనం అయిపోవడానికి, కుంతీదేవితో సహా దహనం అయిపోవడానికి ముఖ్య కారకుడు శకుని. ఈయన ఒక అండదండాలతో దుర్యోధనుడు పన్నినటువంటి ప్లాన్ అది. కానీ రక్షించేవాడు రహస్యంగా ఎవరు అనేసి అంటే ఇక్కడ విదురుడు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్. మై డియర్ ఆస్పిరెంట్, క్లియర్గా అర్థమవుతుంది కదా? లేకపోతే ఇంకొంచెం డీటెయిల్ చెప్పండి అని చెప్తాను. ఏకచక్రపురంలో బకాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది ఎవరు అనేసి ఇక్కడ అడగడం జరిగింది. ఏకచక్రపురంలో బకాసురుడు అనే పెద్ద అసురుడు. ఓకే, ఆయన్ని బకాసురుడు అనే రాక్షసుడిని చంపింది ఎవరు అనేసి కూడా అడిగారు. సో ప్లీజ్ లెట్ మీ యువర్ ఒపీనియన్. క్లాస్ క్లియర్గా అర్థమవుతుందా లేదా ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి అని కూడా చెప్తాను. ప్లీజ్ లెట్ మీ యువర్ ఒపీనియన్. లెట్ మీ నో యువర్ ఒపీనియన్. సో ప్లీజ్ డూ లైక్ ఆర్ వీడియోస్. చూద్దాం. అర్జునుడు, యుధిష్ఠిరుడు, భీముడు, కర్ణుడు ఎక్కడ ఇచ్చాడు? 4 ఆప్షన్స్. ఆన్సర్ చేస్తున్నాను. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. అర్థమవుతుందా, ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలా లేదా స్లో అవుతుందా, పర్లేదు సార్ కొంచెం స్పీడ్ చేయండి అన్నా కూడా చెప్తాను. సో చాయిస్ ఈజ్ యువర్స్. మెన్షన్ యువర్ ఒపీనియన్. పెట్టేటువంటి ఎగ్జామ్ అనేది వృధా కాకూడదు, అది నా ఒపీనియన్ అంతే. సో రైట్. అర్జునుడు. సో అర్జునుడు గొప్ప ధనుర్ధారి, యుధిష్ఠిరుడు
ధర్మాత్ముడు, భీముడు మహాబలశాలి, 1000 ఏనుగుల బలం అంటే ఉంటుంది కర్ణుడు. సో కర్ణుడికి అసలు ఎక్కడ సంబంధమే లేదు. అయితే వీరికి లక్క గృహంలో ఎప్పుడైతే కాల్చి చంపడానికి, దహనం చేయడానికి వీళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ నుంచి ఇలాగే బాగుంది సార్, ఓకే థ్యాంక్ యూ. సో యాజ్ పర్ ఒపీనియన్ ఐ విల్ గో. ఎప్పుడైతే దాని నుంచి విదురుడు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు అక్కడ నుంచి వెళ్తారు. తప్పించుకుని వెళ్ళేటప్పుడు మరి వీళ్ళు పంచపాండవులు కదా, రాజకుమారులు అంటే మరి ఆ రూపంలో ఉంటే బాగూడదు. అప్పుడు కుంతి అమ్మవారు ఏమన్నారంటే, ఇంత ద్రోహం మా పైన ఉందా, వారు మనుషులు ఇంత దురాలోచన ఉందా, మరి అటువంటి ఆ ప్రదేశమే మనకు వద్దు, ఆ రాజభోగాలు వద్దు, హ్యాపీగా మనం ఎక్కడైనా సుఖంగా సంతోషంగా బ్రతుకుద్దాం, మరి వద్దు ఆ రాజ్యం వద్దు, ఆ ప్రాంతం వద్దని నిర్ణయించుకున్నారు పంచపాండవులు తల్లి. సో అప్పుడు నిర్ణయించుకొని వాళ్ళు వేషధారణలు అన్నీ వదిలేసి బ్రాహ్మణ వేషంలో వెళ్తారు అనమాట. ఆ వెళ్తున్నటువంటి తరుణంలో ఒక ఊరిలో ఈ పంచపాండవులు కదా బ్రాహ్మణ వేషంలో ఉంటారు, ఇంకా తల్లి అక్కడ ఏంటంటే ఈ ఏకచక్రపురంలో ఆ ఏకచక్రపురంకి వెళ్తారు. అక్కడ బకాసురుడు అనే పెద్ద అసురుడు ఉంటాడు. ఆయన ఏంటంటే రూల్ ఏంటంటే వాళ్ళ ఊర్లో అందరూ పండించిన పంట మంచి చెడు అన్నీ తీసుకెళ్ళి ఒక నాటు బండితో పెద్ద బండితో పాటు తీసుకెళ్ళి ఇవ్వాలి, లేదు అంటే రోజుకి ఒక్కొక్క పర్సన్ తినేస్తాను ఒక సరదా విధించి ఉంటాడు. సో ఆ రోజు అందరికీ ఎలా వచ్చేటప్పుడు ఆ రోజు వీరు ఎవరి ఇంట్లో అయితే ఉంటున్నారో వారి ఇంటి వంతు వచ్చింది. ఎవరికి? వారి ఇంటి వంతు అయితే వచ్చింది. అప్పుడు ఆయన దుఃఖంతో బాధపడుతుంటారు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, అరే మనకి ఎన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ఇల్లు, తినడానికి కొంత కూడు ఇవ్వడానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు నాశనం చేస్తామా, వద్దు, కరెక్ట్ కాదు, భీముడికి వెళ్ళి అనేసి వీళ్ళు పంచపాండవులు నిర్ణయించి భీముడికి ఆ రోజు పంపిస్తారు. అలాగే పెద్ద ఇడ్లు బండితో పాటు ఈ ఫలాలు అన్ని సమకూర్చి ఆ రోజు ఆ బ్రాహ్మణుడు వెళ్లకుండా ఆ బ్రాహ్మణ వేషంతో ఈ భీముడు వెళ్తాడు. భీముడు వెళ్తూ అసలే తిండి అంటే ఇష్టం కాబట్టి ఆ ఉన్న బండిలో ఉన్నటువంటి అన్నీ కూడా తనే తినేసి వెళ్తాడు. చూసేట ఓరే మూర్ఖుడా, నువ్వు నా కోసం రమ్మంటే ఎంత నీకు నా కోసం తీసుకొచ్చినవన్నీ కూడా నువ్వు తినేస్తావు, ఏమైంది, ఏం తీసుకోకుండా వచ్చావు అనేసి ఆయన భీముడితో పాటు అంటాడు. ఓహో నువ్వే మాయాసురుడువా, రోజుకు ఒక వ్యక్తిని తినేస్తావా, లేదంటే వీరు ఇచ్చినవన్నీ తినేస్తావా, నువ్వు భయపెట్టావా, నువ్వేనా అనేసి. సరే అయితే నేనే తినేసాను, నువ్వేం చేసుకుంటావంటే ఈరోజు నిన్ను కూడా తినేస్తానని ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం. అయితే భీముడు చాలా మల్ల యుద్ధంలో చాలా పెద్ద ఘనుడు. తర్వాత నాగకన్యలో నాగదేవతలను ఇచ్చినటువంటి ఒక వరంతో పాటు ప్లస్ ఒక వస్తువు అంటే పాయసం లాగా ఉంటుంది. సో ఆ పానీయం లాగా ఉంటుంది, దానివల్ల 1000 ఏనుగుల బలం అయితే తనకి వస్తుంది. ఓకేనా. సో భీముడు చిన్న వయసులోపు దుర్యోధనుడు ఏం చేస్తాడని ఒక చంపేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఈ సముద్రంలో గర్భంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ నాగదేవతలంతా ఒక పానీయం ఇస్తారు. ఆ పానీయం తాగడం వల్ల 1000 ఏనుగుల బలం వస్తుంది. అంత బలశాలి కాబట్టి ఇక్కడ బకాసురుడిని చంపడానికి కారకుడు అవుతాడు ఎవరంటే భీముడు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్, దట్స్ గుడ్. అప్పుడు చంపిన తర్వాత వాళ్ళందరూ వీళ్ళకి గొప్పగా నిజంగా గ్రామస్తులందరూ చాలా సంతోషించారు, మమ్మల్ని మీరే రక్షించారు బాబు అనేసి చాలా సంతోషించారు. ఓకే. సో రైట్. ద్రౌపది స్వయంవరంలో గెలవడానికి ఛేదించవలసిన లక్ష్యం ఏమిటి? మీరు గమనించారా? ఆది పర్వం అని నేను టైటిల్ మహాభారతంలో ఇచ్చాను, ఒక సీరియల్ రూపంలో క్వశ్చన్ ఇచ్చాను. అంటే మహాభారతంలో ఆది పర్వం స్టార్ట్ అవుతున్న టైంలో నుంచి అలాగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క క్వశ్చన్, అంటే ఆది పర్వం బిగినింగ్ నుంచి ఎండి వరకు ప్రతి ఒక్క క్వశ్చన్ నేను కథని మనం కంప్లీట్ చేస్తున్నాం, క్వశ్చన్ని మనం చేయగలుగుతున్నాం. సో ఆ టెక్నిక్తో పాటు నేను వెళ్ళడం జరుగుతుంది. ముందు వెనకది ముందు నేను చేయట్లేదు, ఒక సీరియల్ రూపంలో మనం వెళ్తున్నాం. సో పంచ పాండవులు పుట్టడం, అంతకుముందు ధృతరాష్ట్రుడు పుట్టడం, పాండవరాజు పుట్టడం, అంతకుముందు ఉన్నటువంటి భీష్ముడు ఎలా వచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన ఎవరు కొడుకు, సంతన మహారాజుకు ఉన్న సంబంధం నుంచి అక్కడి నుంచి వచ్చాం మనం. ఇప్పుడు లక్కా గ్రామం వరకు వచ్చాం. ఇప్పుడు ద్రౌపది స్వయంవరం, అక్కడి నుంచి ఈ ద్రౌపది స్వయంవరం వీళ్ళు పంచపాండవులు అలా వెళ్తున్నప్పుడు మరి బ్రాహ్మిన్స్ కదా, ఆ వేషంలో వెళ్ళేటప్పుడు ద్రౌపది స్వయంవరంలో ఒక ఏంటంటే
ఒక లక్ష్యం ఒకటి పెట్టుంటారు. సో దాన్ని ఛేదించవలసిన లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యం గురించి అడుగుతారు. అయితే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అంటే అసలైన కథ చెప్తాను చూడండి. ద్రౌపది యొక్క తండ్రి ప్లస్ ఇక్కడ గురువులు ఎవరు, ద్రోణుడు మరియు ద్రుపద మహారాజు కలిసి వీళ్ళు నిర్ణయించారు. ఎందుకంటే ద్రుపద మహారాజుకి ఓడిస్తాడు అర్జునుడు. అంత ధనుర్ధారి, పద్మవ్యూహంలో కూడా ఛేదించి అర్జునుడు ద్రుపద మహారాజుని ఓడించి తన గురువుకి మన గురువు గారికి ద్రోణాచార్యుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాజ్యం దాంట్లో సగభాగం మళ్ళీ గురువులేమో తన స్నేహితుడికి ఇచ్చేస్తాడు. ఆ రాజ్యానికి తన కొడుకుని రాజుగా ప్రకటిస్తారు. ఇది జరిగింది. అంత ధనుర్ధారి కాబట్టి తన మనసులో ఒకటి ఉండిపోయి ఉంటుంది, అటువంటి గొప్ప వ్యక్తికి నా కూతురికి ఇవ్వాలి, ద్రౌపదికి ఇవ్వాలని. మరి అటువంటి గొప్ప అందగతి సో ఆ రాజకుమారికి ఇవ్వాలి అంటే అవతల వ్యక్తి కూడా అంత గొప్పవాడై ఉండాలి. అంటే ఎటువంటి లక్ష్యం పెట్టాలి అంటే సో ఆ లక్ష్యం ఛేదించే లక్ష్యం ఏంటి, తిరుగుతున్న పక్షి, తిరుగుతున్న చేపకన్ను, 7 చెట్లు, కదులుతున్న జింక. అర్జునుడికి గురువు చిన్నతనంలోనే ఒక పరీక్ష పెడతాడు. ఒక చెట్లు ఒక పక్షిని చూపించి అందరికీ కౌరవులు ఉన్నాడు 100 మందికి పంచపాండవులు 5 అందరికీ పిలిచి అడిగేటప్పుడు నీకేమో ఒకడేమో చెట్టు పక్షి అంటాడు, ఒక తోక అంటాడు, ఒకడేమో ఇది అంటాడు, అది అంటాడు. కానీ అర్జునుడికి పిలిచి అడిగేటప్పుడు నీకేమి కనిపిస్తుందంటే ఆ పక్షిలో ఉన్న కన్ను కనిపిస్తుందని చెప్తాడు. అంటే లక్ష్యం అంత ఇదిగా ఉంటుంది, సుదీర్ఘంగా ఉంటుంది. ఇప్పుడు మన లక్ష్యం కూడా అదే మిత్రమా. మీకు ఏమి కనిపిస్తుంది సార్, ఈ 225 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక పోస్ట్ నాది అనిపిస్తుంది సార్, నాది. అదే దృఢమైన సంకల్పం చదువుతున్నాను. ఒక్కవేళ ఎక్కడ మిస్ అయితే రానున్నటువంటి 104 పోస్టులు ఏవైతే వస్తున్నటువంటి ఈఓ పోస్టులు ఏవైతే ఉందో ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా నాది ఒక పోస్ట్ అదే నాకు అనిపిస్తుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను అటెంప్ట్ చేయగలుగుతాను గుండె ధైర్యం నాలో కలుగుతుంది. నా లక్ష్యం నాకు తెలుస్తుంది సార్. నా లక్ష్యం ఏంటి, టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, టు బికమ్ ఏ ఈఓ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను ఖచ్చితంగా అవుతాను సార్. ఇది లక్ష్యం. అలాగా ఇది ఎవరు కనిపిస్తుందంటే తిరుగుతున్నటువంటి చేప కన్నా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్వశ్చన్ని మనం చూసిన వెంటనే ఆన్సర్ మనం చేయగలగాలి అంటే దాంట్లో ఉన్నటువంటి తిరుగుతున్నట్టు చేప కన్ను. ఎందుకంటే చిన్నతనంలో పక్షిలో ఉన్నటువంటి కన్ను కనిపించింది కాబట్టి ఇక ఒక తిరుగుతున్నట్టు చేప కన్నుని చూపించారనమాట. సో అందుచేత ఇక్కడ తిరుగుతున్న పక్షి కాదు, ఇక్కడ తిరుగుతున్న చేప కన్ను. 7 చెట్లు కాదు, 7 చెట్లు ఎక్కడ ఉంటుంది అంటే రామాయణంలో ఉన్నటువంటి ఇది కూడా బలం గురించి ధైర్యం గురించి చెప్పినటువంటి ఇదే. 7 చెట్లు ఎక్కడంటే రామాయణంలో వాళ్ళని సంహరిస్తాను అనేసి ఎప్పుడైతే సుగ్రీవుడికి మాట ఇస్తాడో వాలి మహాబలశాలి, అటువంటి గొప్ప బలశాలికి ఎవరు చంపలేరు. ఎందుకంటే ఆయనతో యుద్ధం చేస్తే తనలో ఉన్నట్టు సగబలం వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన్ని ఎవరు చంపలేరు, నేను ఎలా నమ్ముతానని చిన్న అపనమ్మకం కలుగుతుంది ఎవరికి, రాముడి పట్ల సుగ్రీవుడికి. అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే ఆయనలో అపనమ్మకం అనేది ఉండడం కరెక్ట్ అనేసి తనలో ఉన్న ఎడమకాలు ముందు పెట్టేసి తనలో ఉన్న ధనస్సును తీసి ఎక్కువ పెట్టి కొడితే తిన్నగా ఉన్నటువంటి 7 చెట్లు ఒక్క బాణంతో ఎంత పెద్ద పెద్ద చెట్లు కూడా కట్ అయిపోయి నేల మీద పడిపోతుంది. అప్పుడు ఆ ప్రయోగించినటువంటి బాణాన్ని చూసి తన లక్ష్యం వైపును చూసి అప్పుడు సుగ్రీవుడు రాముడు ఒక ధనుర్విద్య నమ్మకం కలదు, గొప్ప బలశాలి, గొప్ప ధనుర్ధారి, ఈయన అయితే నా అన్నని చంపగల సమర్థత ఉంటుందని అక్కడ నమ్మకం ఏర్పడడానికి రాముడు తీసుకున్న నిర్ణయం ఆ 7 చెట్లని నరకడం. అంటే ఆ బాణంతో చెట్లని కూల్చడం అని చెప్పడం. కదులుతున్న జింక అసలు నాట్ రిలేటెడ్. సో ఇప్పుడు అర్థమైంది కదా, 7 చెట్లు గొప్పగా ఇచ్చాడు క్వశ్చన్, ఆప్షన్స్ కూడా రామాయణం లింక్ చేశాడు. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించింది ఎవరు? ఓకేనండి, మత్స్య యంత్రాన్ని ఛేదించింది ఎవరు? ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించింది ఎవరు అనేసి అడిగారు. అయితే అందరికీ తెలుసు, కర్ణుడా, శిశుపాలుడా, దుర్యోధనుడా, అర్జునుడా. అయితే కర్ణుడు అక్కడ ఉన్నాడు, శిశుపాలుడు అక్కడ ఉన్నాడు, దుర్యోధనుడు అక్కడ ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. కానీ చివరికి ఛేదించింది ఎవరు అంటే అర్జునుడు.
ఓకే. సో కర్ణుడు కూడా ఉన్నాడు. కానీ కర్ణుడు ఎప్పుడైతే ఛేదించడానికి వెళ్ళేటప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది, సూతపుత్రుడివి ఏడమ్మా, నువ్వు సూతపుత్రుడివి కాబట్టి నువ్వు ఛేదించడానికి నీకు, ఒకవేళ నువ్వు ఛేదించినా నేను పెళ్లి చేసుకుని నేను సంసిద్ధంగా లేను, తిరస్కరించబడతాడు. ఎవడు? ద్రౌపదిచే. ఎవరు? కర్ణుడు ద్రౌపదిచే. కాబట్టి రాంగ్. శిశుపాలుడు కూడా ప్రయత్నం చేశాడు. స్వయంవరంలో పాల్గొన్నటువంటి ఒక రాజు శిశుపాలుడు శ్రీకృష్ణుడికి పరమ ఏంటి, తన అత్త కొడుకు, మహా బలశాలి, అహంకారి. ఓకే. సో రాంగ్. దుర్యోధనుడు ప్రయత్నించాడు, విఫలమవుతాడు. సో చివరికి అర్జునుడే ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించి విజయం పొంది ద్రౌపదిని పెళ్లి చేసుకోవడము జరుగుతుంది. సో హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. తెలియక వచ్చిన దానాన్ని 5గురు సమానంగా పంచుకోండి అని ఎవరు అన్నారు? స్వయంవరం అయిపోయింది. ఇంట్లో కూడా మనం వెళ్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, బాగా ఆలోచించండి. స్వయంవరం అయిపోయింది. ద్రౌపదిని పట్టుకొని ద్రౌపదిని తీసుకుని వెళ్ళి పంచపాండవులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వెళ్ళారు. పంచపాండవులు ద్రౌపది తీసుకుని వెళ్తే ప్రతిరోజు అర్జునుడు తీసుకొస్తున్నారు, భిక్ష ఆటనికి వెళ్తారు కదా బయటికి. సో ఎందుకంటే ఈ లక్క గ్రామం నుంచి బయటికి వచ్చారు, వాళ్ళు మారు వేషంలో ఉన్నారు, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. కాబట్టి అమ్మా తెలియక తెచ్చిన దాన్ని ఏదైనా ఒక దానం తెస్తే మీరు 5గురు పంచుకోండి అనేసి అమ్మ ఎప్పుడూ చెప్తుంది. కాబట్టి అలాగా పెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా ద్రౌపదిని తీసుకుని స్వయంవరంలో గెలుచుకున్నది ఒక వధువుని అనేసి ముందు నుంచి వీళ్ళు చెప్పరు. అమ్మ నేను ఒక దానం తెచ్చాను అది అంటే అప్పుడు తల్లి చూసుకోకుండా, వెనక్కి తిరగకుండా, తన పూజలో ఉంటుంది కదా, చూసుకోకుండా తను ఏం చెప్తుందంటే ఏమి తెచ్చినా మీరు 5గురు పంచుకోండి అంటది. ఇది ధర్మమా అధర్మమా? ధర్మ సంకటమా? గొప్ప ధర్మ సంకటమే. కానీ ఆవిడ అగ్ని నుంచి పుట్టుకొచ్చినటువంటి అగ్ని నుంచి కాబట్టి ఎక్కడ ఒక అధర్మం అయితే లేదు, ధర్మంగానే. అయితే దీంట్లో 5గురు పంచుకోండి అంటే ధర్మరాజు ధర్మాత్ముడు. సో వీళ్ళు 4గురు ఏమనుకున్నారంటే మేము సన్యాసం తీసుకుంటాము, నువ్వు భార్యని అంటే అర్జునుడికి చెప్పారు. కాదు ఇది అనేక రకాల చర్చలు జరుగుతాయండి, వాటన్నిటి గురించి చెప్తే ఒక అరగంట క్లాస్ అవుద్ది. కానీ సో వీళ్ళు 5గురు ఏం చేస్తారు అంటే అక్కడ ఎవరు చెప్తారు ఆ మాట అంటే కుంతీదేవి చెప్తుంది. ద్రౌపది అంటే అక్కడ ఆప్షన్ తీసుకొస్తుంది. ద్రౌపదినే వీరు తెచ్చినటువంటి బహుమతి. వాస్తవం చెప్పాలంటే ఆ బహుమతి ద్రౌపది. గాంధారి కౌరవుల తల్లి, ద్రుపదుడు గురువు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చే కుంతిది. ఆమె చూడుకోకుండా అర్జునుడు తెచ్చిన భిక్షను పంచుకోమని చెప్పింది. సో ఇది పెద్ద ధర్మ సంకటమే అయినప్పుడు కూడా అది అధర్మము లేదు, అది అధర్మము కాదు అనేసి నిరూపించబడుతుంది. అది అవసరం ఉన్నప్పుడు మనం ఇంకొక క్లాసులో దాని గురించి చాలా డీటెయిల్గా చెప్తాను. రైట్. ద్రౌపది తండ్రి పేరేమిటి? విరాటుడు, ధృతరాష్ట్రుడు, ద్రుపదుడు, జరాసంధుడు. జరాసంధుడు మూర్ఖుడు, పెద్ద బలశాలి. సో బలశాలి అంటే శ్రీకృష్ణుడికి పెద్ద శత్రువు. ఎవరు? జరాసంధుడు. ఈయన మగధ దేశానికి చెందినటువంటి రాజు. ఎవరు? జరాసంధుడు. ఆ జరాసంధుడికి ఎవరు చంపుతాడు? భీముడు. ఎంత బలశాలి అంటే తనకి పిల్లలు తన తల్లిదండ్రులకి పిల్లలు పుట్టకపోయినప్పుడు వారికి ఎలా పూజలు పురస్కారాలు చేయడం వల్ల వాళ్ళ ఒక వరాన్ని కోరుకుంటారు. ఆ వరం చేతే ఈ జరాసంధుడు పుడతాడు. జరాసంధుడు శరీరంని 2 విధాలుగా విడదీస్తే మళ్ళీ ఆటోమేటిక్ కలిసిపోయింది. అందుకోసం ఎవరు కూడా యుద్ధం చేసినా మల్ల యుద్ధంలో ఆయన ఓడించేవారు కారు. కానీ ఆ మల్ల యుద్ధం గురించి తెలిసిన వ్యక్తులు ఇద్దరు ఈ సృష్టిలో. ఒకడు శ్రీకృష్ణుడి గురించి తెలుసు, కర్ణుడు కూడా తెలుసు. చెప్పాను కదా, కర్ణుడి కూడా తెలుసు జరాసంధుడి గురించి. కానీ కర్ణుడు జరాసంధుడితో పాటు మిత్రబంధానికి ఏర్పరచడానికి కౌరవులు వెళ్తారు. దుర్యోధనుడు ప్లస్ శకుని వెళ్తారు. వీళ్ళ తర్వాత దుశ్శాసనుడు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒప్పుకోరు, ఆయన్ని బంధించేస్తారు. అప్పుడు వీళ్ళు వెళ్తారు. తర్వాత వీళ్ళు విడిపించడం వల్ల శ్రీకృష్ణుడు ఏం చేస్తాడో చాలాసార్లు శ్రీకృష్ణుడు మరి ఎక్కడ శిశుపాలుడు చేసుకోవాల్సిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకొస్తాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తన మామ కంసుడు
కంసుడిని చంపినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు కాబట్టి తనకి శత్రువు జరాసంధుడికి. ఈ శ్రీకృష్ణుడితో పాటు కూడా శత్రువుగానే భావిస్తాడు, శ్రీకృష్ణుడిగా భావిస్తాడు. కాబట్టి దాదాపు 17 సార్లు శ్రీకృష్ణుడు ఒక సామ్రాజ్యం పైన దండెత్తుకుని వస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఒక్కరోజు కూడా చంపలేదు ఎవరికి జరాసంధ. తన సైన్యాన్ని మప్పు పెడుతుండే, చంపేవాడు. అధర్మము ఒక్కొక్క అంచెల అధర్మాన్ని క్లోజ్ చేశాడు. ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఒక్కొక్క స్టెప్ బై వచ్చేవాడు. అలాగే వచ్చేటప్పుడు చివరికి వీరు రాజసూయజ్ఞం నిర్వహించేటప్పుడు ముందు మంచి పని చేయాలి కాబట్టి ఆ మంచి పని ధర్మ సంస్థాపన చేయాలి కాబట్టి జరాసంధుడికి వీళ్ళు యుద్ధం చేయడానికి అది చెప్పకుండా శ్రీకృష్ణుడు, అర్జునుడు మరియు భీముడు కలిసి వెళ్తారు. భీముడు ఈ మగధ రాజానికి జరాసంధుడిని చంపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద్రుపదుడు. ఎస్, ఈయన ద్రుపదుడికి మరి ఎక్కడ గురువులు ద్రోణాచార్యుడికి మిత్రబంధం ఉండేది. సో ఒక సన్నివేశంలో ఇద్దరి మధ్య శత్రుబంధం ఏర్పడుతుంది. ఈ శత్రుత్వం ఏర్పడిన తర్వాత అర్జునుడు గురువు దక్షిణగా తన రాజ్యానికి ద్రుపదుడికి బంధించి తెచ్చి తన కాలు మీద పట్టిపడేస్తాడు అర్జునుడు. ఆ రాజ్యానికి తన కొడుకుని ఎవరు తన గురువు అర్జునుడు ఒక గురువు అయిన కొడుకుకి అక్కడ రాజ్యాభిషేకం రాజుగా పరిగణిస్తాడు. అప్పుడు ద్రుపదుడు ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను ఎంత పెద్ద అవమానించావు కాబట్టి నీ తల నరికేటటువంటి నిన్ను ఓడించి ఈ యుద్ధంలో నిన్ను ఓడించి నీ తల నరికినటువంటి కొడుకు నిన్ను కావాలని ఒక పెద్ద యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞం కుండ నుంచే ఇద్దరు పుడతారు, ఒకడు కొడుకు ఇంకోటి కూతురు. ఆ కూతురే ద్రుపదుడికి పుట్టినటువంటి కూతురే ద్రౌపది. మరి కొడుకుగా ఎవరు వస్తాడంటే దృష్టద్యుమ్నుడు. ఈ దృష్టద్యుమ్నుడు తండ్రి ద్రుపదుడు. ఆ దృష్టద్యుమ్నుడే చివరికి గురువు గారు అంటే కౌరవులు పాండవులు యొక్క గురువు గారిని తలను నరకడం జరుగుతుంది. సో నెక్స్ట్ ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల తండ్రి, విరాట్ దేశానికి రాజు. ఎప్పుడైతే వీళ్ళకి సర్వస్వం పంచపాండవులు సర్వస్వం కోల్పోతున్న మా యోధంలో చివరికి 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపేటప్పుడు ఆ 1 సంవత్సరం ఎవరి దగ్గర ఉంటారంటే విరాట మహారాజు దగ్గర ఉంటారు. సో దిస్ ఇస్ ద ఓకే ఆ క్లాస్కి వెళ్ళదు. రైట్ ఆన్సర్ ఈస్ వాట్? ద్రుపదుడు. ఓకే, ద్రౌపది తండ్రి కాబట్టి ద్రుపదుడికి పుట్టిన బిడ్డ కాబట్టి ద్రౌపదిగా పేరు వచ్చింది. ఓకే, అగ్నికుండం నుంచి వచ్చింది, అగ్నిశైలి కూడా అని చెప్పొచ్చు. పాండవులకు లభించినటువంటి రాజ్యం పేరేమిటి? హస్తినపురం, ఖాండప్రస్థం, అంగరాజ్యం, గాంధారం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, పాండవులకి లభించిన రాజ్యం ఏంటి? ద్రౌపదికి పెళ్లి చేసుకున్న తర్వాత బయటికి హస్తినపురానికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఎంతో కొంత సగభాగం ఇవ్వాలి, ఒక ఆస్తినైనా పంచాలి, లేదా మళ్ళీ యుధిష్ఠిరుడికి యువరాజుగా ప్రకటించాలి. సో యువరాజు కాబట్టి మళ్ళీ ఆయన శాసించాలి, దుర్యోధనుడికి ఇష్టం లేదు. సో ఇంతలోపు సగభాగమైన ఇవ్వాలనేసి మరి సగభాగం ఇచ్చిన ఆ భాగంలో ఏంది? హస్తినపురం అంటే ఇక్కడ మనకు తెలుసు ఇది కౌరవుల ఒక ఆధీనంలో ఉన్న ప్రధానమైనటువంటి రాజధాని. అది ఎలాగ ఇచ్చేస్తారు? ఎవరు కదా ఇది. మరి ఖాండప్రస్థం ఇది పంచపాండవులు కలిసి విభజనలో పొందినటువంటి లభించిన ఒక అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం అనేది ఖాండప్రస్థం అనేది ఒక శాపంతో ఎటువంటివి అట్లీస్ట్ ఒక చెట్టు కూడా అక్కడ ఉండదు, చాలా ఒక ఎడారిలాగా ఉంటుంది, ఒక ఋషి ఒక శాపం. ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద అడవి ప్రాంతంకి ఇంద్రుడు తను కాపలు కాస్తుంటాడు. అక్కడ సర్పరాజుగా అయిన రాజు ప్లస్ మాయా అసురుడు ఇద్దరు అక్కడ శాసిస్తుంటాడు. వారికి ఇంద్రుడు ఒక సపోర్ట్ ఉంటుంది. కానీ అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు ఆ తన ధనస్సుతో ఆ మాయ వనాన్ని అగ్నికి ఆహుతిస్తారు. అప్పటి వరకు అగ్నిదేవుళ్ళు ఉన్నటువంటి సర్వాస్త్రాలు సర్వస్వం కోల్పోయి ఉంటారు. సో ఆ ఆహుతి ద్వారా అనేక రకాల జీవరాశులు తను తినడం వల్ల తనకి శక్తి వస్తుంది. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద అస్త్రాన్ని కూడా ఇవ్వడం, అదే గాంధీవము అంటాం. అర్జున దగ్గర ఉన్నాడు గాంధీ. ఆ గాంధీవం ఇచ్చింది ఎవరు అంటే అగ్నిదేవుడు అనేసి అంటారు. సో రైట్. సో ఖాండప్రస్థం. సో పాండవులకు లభించిన రాజ్యం అంటే వీళ్ళు నిర్మించుకుంటారు. ఈ ఖాండప్రస్థం అంటే ఒక ఎడారి ప్లేస్, దేని పనికి రాంది. సో అంగరాజ్యం అంటే కర్ణుడికి మిత్రబంధంతో ఇచ్చినటువంటి రాజ్యం. ఎందుకంటే దుర్యోధనుడికి పంచపాండవుల దగ్గర ఏ విధంగా గెలవలేడు కాబట్టి అర్జునుడికి సరైన సమానుడు ఎవరు? కర్ణుడు. కాబట్టి కర్ణుడితో పాటు స్నేహబంధాన్ని ఏర్పడదు.
ఫేక్ ఫ్రెండ్షిప్, కానీ గొప్ప మిత్రబంధమే వాళ్ళిద్దరు. కానీ దుర్యోధనుడు వెనక స్వార్థం ఉంటుంది, కానీ మిత్రబంధాన్ని నిలబడతాడు కర్ణుడు. సో ఇద్దరిలో గొప్ప గుణం ఎవరిది అంటే కర్ణుడు. సో అంగరాజ్యానికి ఆ రాజు ఎవరు అంటే కర్ణుడు. సో దిస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాండవుల రాజధాని ఇంద్రప్రస్థానాన్ని నిర్మించడంలో సహాయం చేసినటువంటి అసుర శిల్పి ఎవరు? ఇంతకుముందు మనం అన్నాం కదా. సో అసుర శిల్పి ఎవరు అనేసి అక్కడ అడగడం జరిగింది. ఇది దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ బకాసురుడు, హిడింబుడు, మాయుడు అండ్ రావణుడు. రావణ అంటే రామాయణంలో వస్తుంది, ఇక్కడ నాట్ రిలేటెడ్. ఓకేనండి, రావణాసుడు. ఓకే, రామాయణంలో మనం ఉన్నది. ఈ మాయుడు అంటే మాయాసురుడు అని అంటాం. ఈయన ఖాండవనం దహనం చేసేటప్పుడు రక్షింపబడతాడనమాట. కృతజ్ఞత భావంతో ఇంద్రప్రస్థానం నిర్మించిన తర్వాత నేను ఒక మాయసభ, ఈ మాయసభ అంటే అక్కడ నీరు ఉంటుంది కానీ నీరులాగా ఉంటుంది కానీ నీళ్ళు ఉండదు. అక్కడ నీళ్ళు లేనట్టు ఉంటుంది కానీ నీరు ఉంటుంది. అలా అనేక రకాలైనటువంటి మాయ రూపంలో ఉంటుంది అనమాట. సో అంత మాయశలతో ఒక సభని ఏర్పాటు చేస్తారు. ఆ సభని, ఆ వైభవాన్ని చూసి మరి కొంచెం ఈర్ష అసూయ పుడుతుంది ఎవరికంటే కౌరవులకి. సో అంటే మాయుడు. హిడింబి అంటే హిడింబుడు ఎవరు? హిడింబి అంటే ఇక్కడ మనకి భీముడు చేతిలో హతమైనటువంటి రాక్షసుడు. ఆ భీముడు చేతిలో హతమైన తర్వాత తన చెల్లిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. ఎప్పుడు చెప్పాను కదా, లక్క గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు దారిలో ఇది జరుగుతుంది. అయితే అక్కడ హిడింబికి మరియు భీముడికి పుట్టినటువంటి పిల్లవాడే ఘటోత్కచుడు. ఓకేనా. సో బకాసురుడు అంటే లక్క గ్రామంలో ఉన్నప్పుడు ఒక పెద్ద రాక్షసి కదా. సో హతమైనటువంటి భీముడి చేతిలో బకాసురుడు చనిపోతాడు అనమాట. సో జరాసంధుడు, బకాసురుడు పెద్ద పెద్ద రాక్షసులు. అండ్ భీముడు కూడా అదే ఒకే నక్షత్రంలో పుట్టినవారు. వీళ్ళు చంపడం కాబట్టి వాళ్ళందరూ అధర్మంలో ఉన్నారు, ఈయన ధర్మం వైపు ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణుడు ఉంటాడు. సో రైట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భీముడు వివాహం చేసుకున్న రాక్షస వనిత ఎవరు? సో ఇప్పుడు మనం చెప్పాం శూర్పణఖ. రామాయణం చెప్తుంది పూతన. ఈ పూతన అనేది ఎవరు? శ్రీకృష్ణునికి చంపడానికి వచ్చినటువంటి తాటకి. ఎక్కడ రామాయణంలో మనం మాట్లాడదాం. సో మొట్టమొదటిసారి రాముడు లక్ష్మణుడు తీసుకెళ్ళి తాటకిని సంహరించడం జరుగుతుంది. హిడింబి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భీముడు మరియు హిడింబిల కుమారుడు పేరేంటి? ఎస్, ఎప్పుడైతే హిడింబరాజుకి చంపిన తర్వాత తన చెల్లిని పెళ్లి చేసుకుంటే హిడింబిని పెళ్లి చేసుకుంటారో ఆ భీముడికి మరియు హిడింబికి కలిసి పుట్టినటువంటి పిల్లవాడే ఘటోత్కచుడు. అభిమన్యుడు అర్జునుడికి మరియు సుభద్రకి పుట్టినటువంటి గొప్ప ధనుర్ధారి అర్జునుడు. మరి ఐరవంతుడు ఎవరు? అర్జునుడు మరియు ఉలిపికి పుట్టినటువంటి కొడుకు ఐరవంతుడు. మరి బుభ్రువాహనుడు అర్జునుడికి మరియు చిత్రంగదకి పుట్టినటువంటి మణిపూర్లో ఉన్నటువంటి రాజు కుమార్ చిత్రంగద, దానికి పుట్టినటువంటి పిల్లవాడే బుభ్రువాహనుడు. చివరికి అర్జునుడు కూడా చనిపోతాడు ఎవరి చేతులు అంటే బుభ్రువాహనుడు. అప్పుడు ఉలిపి వచ్చి, అది నాగత కన్య కాబట్టి ఉలిపి వచ్చి మరి అర్జునుడికి కాపాడుందని మళ్ళీ ప్రాణదానం చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ నెక్స్ట్, ఖాండవనాన్ని దహించడంలో అర్జునుడికి ఎవరు సహాయం చేశారు? ఇంద్రుడు, భీముడు, కృష్ణుడు, అగ్నిదేవుడు. ఎస్, ఇంద్రుడు. ఇక్కడ భీముడు అయితే ఉన్నాడు. భీముడు కూడా తన సహాయం, ఎందుకు పంచపాండవులు ఉంటాడు, కానీ సహాయం చేసింది ఎవరంటే శ్రీకృష్ణుడు అని మనం చెప్పొచ్చు. ఎందుకు సార్ శ్రీకృష్ణుడు అంటే ఇతను తన సుదర్శన చక్రంతో అర్జునుడికి సాయం చేయడం జరుగుతుంది. అగ్నిదేవుడు ఆకలి తీర్చుకోవడానికి ఖాండవనాన్ని దహించమని కోరుతాడు. ఎవరికి? అర్జునుడికి మరియు శ్రీకృష్ణుడికి. అప్పుడు అర్జునుడు తన ఒక అస్త్రంతో, అయితే దాన్ని రక్షించడానికి ఇంద్రుడు ఎవరిని? ఈ నాగజాతికి చెందినటువంటి రాజుని ప్లస్ మాయాసురుడు రక్షించడానికి వర్షంతో, కొండపోత వర్షంతో కురిపిస్తాడు. ఓకే, వర్షం కురిపించి ఈ వనాన్ని రక్షిస్తుంటాడు. ఎవరు? ఇంద్రుడు. కానీ సహాయం చేసింది అంటే అగ్నిస్ట్కి వస్తున్నాడు. ఎక్కడ? ఎవరికి? అర్జునుడికి. కానీ చివరికి అర్జునుడే గెలుస్తాడు. గెలిచిన తర్వాత తన తండ్రి అంటాడు, నువ్వు నాతోనే యుద్ధం చేస్తున్నావా అనేసి. యుద్ధం చేయలేదు, నాకు బల ప్రదర్శన మీద తయారు చేసిన ఆయన తండ్రితో నేను యుద్ధం చేయడమా? కాదు అనేసి అంటాడు. అప్పుడు తన ఒక జ్ఞానాన్ని, ధర్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఇంద్రుడు సంతోషిస్తాడు. అందుకోసమే ఈ వనం ఈ ప్రదేశం అంట ఇంద్రప్రస్థానంగా పేరు వర్ధిల్లుతుందనేసి అప్పుడు ప్రకటించడం. తన తండ్రి చాలా సంతోషంతో
పొంగిపోతున్నాడు. అబ్బా, కొడుకు ఎంత గొప్ప వీరుడా, ధనుర్ధారుడా, గొప్ప ధర్మాత్ముడా, ధర్మవంతుడా. ఓకే, విద్యతో పాటు అంటే ధనుర్విద్యతో పాటు ధర్మ విద్య కూడా తెలిసిన వాడు అర్జునుడు. కర్ణుడు ధర్మ విద్య తెలుసు కానీ అర్ధనం వైపు నిలబడ్డాడు, అంతే. తెలుసు, తప్పు ఒప్పు అన్నీ తెలుసు ఆయనకి, కానీ స్నేహబంధానికి ముడిపోయాడు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్. ధృతరాష్ట్రుని భార్య పేరుని. సో కుంతి, మాద్రి, గాంధారి, సత్యవతి. సత్యవతి ఎవరికి భార్య? సంతన మహారాజుకి సత్యవతి భార్య. మరి గాంధారి, ఎస్ గాంధారి, గాంధారి ధృతరాష్ట్రుడి భార్య. ఈమె కౌరవుల తల్లి. మాద్రి పాండురాజు ఒక భార్య, ఒక రెండో భార్య. ముందు కుంతిదేవి పెళ్ళైన తర్వాత మాద్రితో పాటు పెళ్ళి అవుతుంది. ఎవరికి? పాండురాజుకి. రైట్ ఆన్సర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాండురాజు రెండో భార్య పేరు ఇప్పుడే మనం మాట్లాడాం కదా. గాంధారి ధృతరాష్ట్రుడి భార్య, కుంతి మొదటి భార్య, సత్యవతి సంతన మహారాజు భార్య, మాద్రి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. పాండురాజు చనిపోవడానికి కూడా ఈమె ఒక కారకం కదా. సో దట్ ఇస్ ద నకులుడు సహదేవుడు పుట్టడానికి కారణమైనటువంటి మాద్రి. ఓకే రైట్. అస్త్ర ప్రదర్శన సమయంలో కర్ణుని అంగరాజ్యానికి రాజుగా ఎవరు ప్రకటించారు? ఇప్పుడైతే ద్రోణుడి దగ్గర విద్యాభ్యాసం అంతా నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న విద్య గురించి ఏంటంటే ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో అందరూ పాండవులు కౌరవులు యుద్ధం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు ఎంటర్ అవుతాడో కౌరవుల్లో ఉన్నటువంటి అందరికీ ఓడిపించేస్తాడు. ఓడిపించిన తర్వాత అప్పుడు గురువు గారు వచ్చేసి ఈ సృష్టిలో నా శిష్యుడు అర్జునుడు అంత గొప్ప ధనుర్ధారి ఎవరు లేదు, కర్ణుడు వస్తాడు. మరి పరశురాముడు శిష్యుడు కదా, ఆయన ఏం తక్కువడు కాదు. కాబట్టి అర్జునుడికి కర్ణుడికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది, ప్రదర్శన జరుగుతుంది. అది జరిగేటప్పుడు అప్పుడు వచ్చి ఆపుతారు. నువ్వు ఎవరివి అంటే సూతపుత్రుడివి. సూతపుత్రుడికి ఎక్కడ లేదంటే అప్పుడు చేస్తాడంటే దుర్యోధనుడు ఎలా అయినా వీళ్ళకి ఓడిపించలే, పాండవులకి ఆ పేరు రాకూడదనేసి కర్ణుడికి ఏం చేస్తాడంటే స్నేహబంధంతో నా మిత్రుడు. సో మిత్రుడు అయ్యేటప్పుడు ఒక రాజ్యానికి రాజు అయ్యేటప్పుడు మరి యుద్ధంలో పాల్గొనవచ్చు కదా అనేసి అంటే ఎస్ ఈ ప్రదర్శనలో పాల్గొనవచ్చు అని అప్పుడు ఇమ్మీడియట్లీ అంగరాజ్యానికి రాజు ఎవరు ఉండరు. అప్పుడు కర్ణుడికి ఎవరు దుర్యోధనుడు ప్రకటించేస్తాడు అంగరాజ్యకి రాజు కర్ణుడు. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయండి అంటారు. సో వాళ్ళ ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగితే చివరికి అక్కడ ఆపడం జరుగుతుంది. ఎవరు? గురువు గారి కొడుకు. ఓకేనా. యజ్ఞం నుండి ద్రౌపదితో పాటు జన్మించినటువంటి ఆమె సోదరుడు పేరు ఏంటి? సో ఎవరు? మనం మాట్లాడాం కదా ఏంటని, యజ్ఞశాల నుంచి ఇద్దరు పుడతారు. ఎవరెవరు? ఇద్దరు, దృష్టదేముడు, ద్రౌపది. ద్రుపద మహారాజు చాలా కోపంతో ఉన్నాడు. సో ఎలా అయినా తన స్నేహితుడు ఒక తల తెగి పడాలి అనేసి సో శిఖండి తనకి పుట్టినాడు, ద్రుపద మహారాజుకి పుట్టినటువంటి కూతురు శిఖండి. మరి విరాటుడు అంటే చెప్పాం కదా, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట మహారాజు మత్స్యరాజ్యానికి చెందిన రాజు. సాత్యకి చాలా పెద్ద ఎవరంటే సాత్యకి ఒక పెద్ద అంటే కృష్ణుడి వంశంలో ఉన్నటువంటి వ్యక్తి. సాత్యకి ఎవరు అంటే శ్రీకృష్ణుని బంధువు మరియు యాదవ యోధుడు అని చెప్పారు. దృష్టద్యుమ్నుడు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దృష్టద్యుమ్నుడు ఏంటంటే ఇతను ద్రోణుడికి చంపడానికి కేవలం మాత్రమే ద్రుపదుడు చేసిన యజ్ఞం నుంచి జన్మిస్తాడు కాబట్టి దృష్టద్యుమ్నుడు వరం పొందుతాడు. ఓకేనా. సో అప్పుడు దేవి అంటే ద్రౌపది కూడా పుడుతుంది. ముందు దృష్టద్యుమ్నుడు పుట్టిన తర్వాత ద్రౌపది పుడుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడు తన తీర్థయాత్ర సమయంలో వివాహము చేసుకున్న నాగకన్య ఎవరు? ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం. సుభద్ర, చిత్రంగద, ఉలిపి, ద్రౌపది. వీళ్ళు నలుగురు కూడా ఎవరు? అర్జునుడు భార్యలే. సో సుభద్ర శ్రీకృష్ణుడు చెల్లి, గారాల పట్టే శ్రీకృష్ణుడు సుభద్ర. సో ఆ తీర్థయాత్ర సమయంలో వివాహం చేసిన నాగకన్య అన్నారు, కానీ సుభద్ర నాగకన్య కాదు కదా, శ్రీకృష్ణుడు చెల్లి కదా సుభద్ర, శ్రీకృష్ణుడు సోదరి. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. తర్వాత వివాహం చేసుకుంటాడు కానీ నాగకన్య కాదు. చిత్రంగద ఈమె మణిపూర్ రాకుమారి కదా. ఈయన కొడుకే అర్జునుడికి చిత్రంగద పుట్టినట్టు బుభురుభానుడు, ఆయన చేతిలోనే ఈయన చనిపోతాడు చివరికి అర్జునుడు. తర్వాత ఉలిపి ఈమె నాగలోకానికి చెందినటువంటి రాకుమారి.
అర్జునుడికి వివాహం చేసుకుని ఇరావంతుడు అనే కొడుకుని జన్మనిస్తుంది. ద్రౌపది అంటే మరి స్వయంవరంలో గెలుచుకున్నటువంటి భార్య. సో రైట్ ఆన్సర్ నాగకన్యకి చేసుకున్నటువంటి భార్య ఎవరు అంటే వివాహం చేసుకున్నటువంటి ఉలిపి. ఓకేనా. సో ఉలిపి వల్ల మళ్ళీ అర్జునుడికి రెండోసారి ప్రాణదానము లభిస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్ ఈస్ ద ఉలిపి. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, దుర్యోధనుడి సోదరి పేరు ఏమిటి? దుర్యోధనుడి యొక్క సోదరి పేరు. దుర్యోధనుడు సోదరి చెల్లి చెప్పాం కదమ్మా, 100 మంది పిల్లలు పుడతారు, తర్వాత అంటే అబ్బాయిలు పుడతారు, తర్వాత కొడుకు పుడతారు. ఓకే. సో దుశ్చల, భానుమతి దుర్యోధనుడు ఒక భార్య, సుభద్ర శ్రీకృష్ణుడు చెల్లి, అర్జునుడు భార్య, హిడింబి ఎవరు? భీముడు భార్య. సో రైట్ ఆన్సర్ ఇస్ ద దుశ్చల, సోదరి. సో వీళ్ళకి కూడా సోదరి అవుతుంది, పాండవులు కూడా సోదరి. సంతనుడు ఎవరిని వివాహం చేసుకోవడం కోసం భీష్ముడు తన సింహాసనాన్ని త్యాగం చేశాడు? సో గంగా, అంబిక, సత్యవతి, గాంధారి. సో సంతన మహారాజు ఎవరి కోసం వివాహం చేసుకోవడం అంటే తన ఎక్కడ సంతనుడు ఎవరికి వివాహం చేసుకోవడానికి కోసం భీష్ముడు తన అంటే ఎక్కడ చెప్పాలంటే స్వార్థం, ఈ స్వార్థపూరిత భావంతో, లేకపోతే భీష్ముడే కానీ యువరాజు అయి ఉంటే అసలు ఇదే ఉండదు. రైట్. గంగా, ఈవిడ భీష్ముడి తల్లి. గంగాదేవి ఎవరంటే భీష్ముడు తల్లి. నెక్స్ట్ ఇక్కడ అంబిక అంటే ఎవరమ్మా? మనం మాట్లాడాము విచిత్ర వీరుని భార్య. ఓకేనా. సత్యవతి ఎవరు? సత్యవతి దాసరాజు కుమార్తె. ఈమె సంతనుని వివాహం చేసుకోవడానికి భీష్మ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. సో రైట్, సత్యవతి ఇస్ ద ఎగ్జాంపుల్. గాంధారి ధృతరాష్ట్రుడు భార్య. సో రైట్ ఆన్సర్ ఇస్ ద సత్యవతి. నెక్స్ట్ క్వశ్చన్, పాండురాజు ఏ ముని శాపం వల్ల మరణించడం జరుగుతుంది? ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాండురాజు ఏ ముని శాపం వల్ల మరణించడం జరుగుతుంది? వ్యాసుడా, దుర్వాసుడా, కిందముడా, గౌతముడా? సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందంటే వ్యాసుడు అయితే కాదు. వ్యాసుడు అంటే ఎవరు? పాండురాజు జన్మనిచ్చిన వాస్తవం చెప్పాలంటే. మరి దుర్వాసుడు కుంతీదేవికి వరం ఇచ్చినటువంటి మహర్షి. కుంతీదేవి వరం వల్లే పంచపాండవులు ఈ దుర్వాస మహర్షి కుంతీదేవికి వరం ఇచ్చింటారు కదా, ఆ వరం వల్లే పంచపాండవులు పుడతారు. ఓకేనా. అక్కడ గౌతమ అంటే మన రామాయణంలో మనకి వస్తుంది, అహల్య భర్త. ఓకే. ప్రసిద్ధ ప్రాముఖ్యతగా ఋషి కిందముడు. వీళ్ళు ఏం చేస్తారంటే జింక రూపంలో సంగమిస్తుంటారు. అటువంటి సమయంలో పాండురాజు చూడకుండా ఈ మాదిరి మాటలు విని ఆ జింక పైన సంహరించడం జరుగుతుంది. సో రైట్. నెక్స్ట్, పాండవులకు కౌరవులకు తాత ఎవరు అని అడిగారు. లాస్ట్ క్వశ్చన్. సో సంతనుడు, వ్యాసుడు, విచిత్ర వీరుడు, భీష్ముడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వాలమ్మా, ఎందుకంటే అందరూ ఎక్కడ అనిపిస్తుంది కానీ ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి, బాగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అది బాగా గమనించాలి. రైట్, చాలా బాగా అబ్జర్వ్ చేయాలి మీరు క్వశ్చన్ని. ఇది చెప్తే నిజంగా గ్రేట్. పాండవులు కౌరవులు తాతయ్య ఎవరు అనేసి అడిగారు. తాతయ్య సంతనుడు. సో ఇతను పాండవు కౌరవులకి ముత్తాత, సంతన మహారాజు కదా, సంతన ముత్తాత అవుతారు. మరి వ్యాసుడు నిజంగా నియోగ ధర్మం ద్వారా ఎవరెవరు పుడతారు? విదురుడు, మరి పాండురాజు, మరి ధృతరాష్ట్రుడు పుడతారు. కాబట్టి తండ్రులకు జన్మించినటువంటి అసలు తాత ఎవరు అంటే వ్యాస మహర్షి. మరి విచిత్ర వీరుడు, ఈయన తండ్రులకి నామమాత్రం తండ్రి, కానీ వీరికి పిల్లలు పుట్టరు, చనిపోతారు. కాబట్టి వ్యాస మహర్షి నియోగ పద్ధతిలో వ్యాసుడి చేత పాండురాజు, ధృతరాష్ట్రుడు, మరి విదురుడు పుట్టడం జరుగుతుంది. భీష్ముడు తండ్రులకి అన్న, వీళ్ళ తండ్రులకి అన్న, కాబట్టి ఈయన కూడా తాత సమానుడు కానీ తాత కాదు. తాత సమానుడు కానీ తాత కాదు. సో తాతగారు ఎవరంటే, సో ఎగ్జాక్ట్ తాత ఎవరంటే వ్యాసుడు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. ప్రతి క్లాస్ని మనం చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీనికి కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు సెషన్ ఇంతటితో అయింది. ఇక్కడ మహాభారతంలో ఉన్నటువంటి పెద్ద ఆది పర్వం అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్
మిగిలినటువంటి 18 పర్వంలో ఒక పర్వం కంప్లీట్ అయింది. రేపటి రోజుల్లో ఇంకొక 5 పర్వాల నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకుంటాను. ఓకే, రెండో పర్వం 3, 4, 5, సో 6. సో 5 పర్వాల నుంచి రేపు క్వశ్చన్ మహాభారతం నుంచి ఉంటాయి. మహాభారతం మినిమం 3-4 క్లాసులు మహాభారతం అంతా, అంటే ఎలా తీసుకోవడం వల్ల ఏమవుతుందో స్టోరీ అంతా కంప్లీట్ అవుతుంది. రెండోది ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం కూడా ఆన్సర్ చేయగలిగితే సమర్థత ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఒకసారి మీరు మన యాప్లో వెళ్ళి కేవలం ఇప్పుడు దసరా ఆఫర్లో ఉంది, కేవలం 1500 రూపీస్కే పేపర్ 1, పేపర్ 2, ఓన్లీ పేపర్ 2 తీసుకుంటే 999 పడుతుంది. దీంతోపాటు కంప్లీట్ మెటీరియల్ ఇస్తున్నాము, ఒక 25,000 బిట్స్ ఇస్తున్నాము పేపర్ 2కి, పేపర్ 1కి 40,000 బిట్స్ ఇస్తున్నాం. ఇలా టోటల్ బిట్స్ ఇస్తున్నాం. మెటీరియల్ డిజిటల్ ఓరియంటెడ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్. లేదు అంటే ఒక్కసారి పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లేదు సార్ అంటే ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసిన మీకు ఒకసారి మా దగ్గర ఉన్న మెటీరియల్ ప్లస్ సిలబస్ కూడా మీకు పంపిస్తాను. ఒకసారి చూడండి, నచ్చితే కోర్స్ తీసుకోండి. ఓకేనా, క్లాసెస్ చూస్తుంటారు, ఇంకా ఇప్పుడు పెట్టిన ఎగ్జామే చూస్తుంటారు. 30 క్వశ్చన్కి మనం దాదాపు ఎంత అద్భుతంగా చెప్తున్నాం. సో క్లాస్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది నేను అనుకున్నా. సో రేపటి సెషన్లో మళ్ళీ మహాభారతం నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకుని ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ సెషన్. థ్యాంక్ యూ మ్యామ్ గారు, పూజితారెడ్డి గారు. సో ఎవ్రీడే నైస్ క్లాస్. నాగేశ్వర్ గారు థ్యాంక్ యూ సార్. బాపూజీ గారు థ్యాంక్ యూ సార్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ నాలెడ్జ్ అబౌట్ ది మహాభారతం. ఓకేనా, ఇంకా ఉంది. ఓకే, అందుకు మీరు చూసారా ఆది పర్వంలో సో ఈ కౌరవులు ఒక పూర్వం నుండి చివరికి లాస్ట్ వరకు వచ్చి ఇంద్రప్రస్థానం వరకు వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకేమైనా ఉంటే క్వశ్చన్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాట్లాడదాం. లేదు అంటే ఈరోజు సెషన్ ఎప్పుడుతో ఎంత ఆపి రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ, గుడ్ నైట్.